మన సెషన్ ని తీసుకోవడానికి గోపాల్ రాయదుర్గం గారు వారు ఎంఏ కంప్లీట్ చేశారు ఇంగ్లీష్ లో. అదే మాదిరిగా దేశ భవిష్యత్తును నిర్మాణం చేసేటటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి బాధ్యత వహించేటటువంటి కర్తవ్యం కలిగినటువంటి టీచర్ గా వారు పనిచేస్తున్నారు. ఇలా చేస్తూనే వాళ్ళు ఇంకా కేవలం విద్యార్థులకు మాత్రమే చేస్తే సరిపోదు అనేటటువంటి ఆలోచన కలిగి ఉండి వాళ్ళు ఈ పబ్లిక్ మొత్తాన్ని కూడా మోటివేట్ చేయాలనేటటువంటి సంకల్పంతో ఇంపాక్ట్ లో చేరి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ పూర్తి చేసుకొని మోటివేషనల్ స్పీకర్ గా వారు ఉన్నారు. అదే మాదిరిగా ఇలా అయినా కూడా ఇంకా సరిపోదు, ఇంకా ఎంతో మంది నాలాంటి వాళ్ళని ట్రైనర్లను తయారు చేయాలి, మోటివేషనల్ స్పీకర్లను తయారు చేయాలని చెప్పి వాళ్ళు ఆ కోర్సు కూడా పూర్తి చేసి ఇప్పుడు ట్రైనర్ గా ఉన్నారు. అలాంటి వారు మనకి ఈరోజు సెషన్ ని తీసుకోవడము మనందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఈరోజు సెషన్ వారు తీసుకుంటారు. Thank you, sir. Thank you for inviting me, because I am really proud of you working as a teacher. And also, I am really, నేను ఇక్కడ మీ ముందు నిలబడ్డానంటే కారణమైనటువంటి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మరి నా గురువులకు, మరియు ఆ భగవంతుడికి, నా కుటుంబ సభ్యులకు, నా స్నేహితులకు, ఈ సమస్త విశ్వానికి, మరియు మా మిత్రులు ఇక్కడ విబ్జిఆర్ ఇంద్రధనుస్సులాగా 7 రంగులు ఉన్నారు ఇక్కడ, ఈ 7గురికి, మా మెంటర్ రత్నశేఖర్ సార్ గారికి, ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఇంపాక్ట్ వ్యవస్థాపకులు శ్రీ గంపా నాగేశ్వర సార్ గారికి మరియు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా శుభ సాయంత్రం అండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై వర్డ్స్. ఈరోజు నా క్లాస్ వినడానికి మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇక్కడ మనం ఈరోజు ఒక టాపిక్ నేర్చుకోవడానికి వచ్చాం. నిన్నటి క్లాసు రాజేశ్వర మేడం క్లాసు చాలా అద్భుతంగా ఉంది, మనం అందరూ కూడా విన్నాం. చాలా బాగా చెప్పింది మేడం, చాలా మంచి విషయాలు అందులో ఎన్నో ఉన్నాయి, రాత్రి నేను విన్నా కూడా. మరి మన టాపిక్ లో ఒక చిన్న కథ చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి పూర్వం విక్రమాదిత్యుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన సైనికులతో, తన మంత్రితో తను వేటకు వెళ్ళాడు. అడవికి వేటకు వెళ్ళి అక్కడ వేటాడే క్రమంలో వాళ్ళ అడవిలో ఒక్కొక్కరు ఒక్కో పక్క వెళ్ళిపోయారు, అందరూ తప్పిపోయారు వాళ్ళు. మరి రాజుగారు గుర్రం మీద వెళుతూ అడవిలో వెతుక్కుంటూ వెళుతున్నాడు. అక్కడ చెట్టు కింద ఒక అంధుడు, వృద్ధుడు అయినటువంటి సాధువు కూర్చున్నాడు. రాజుగారు వెళ్ళి, సాధు మహారాజీ, ఇటువైపు ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు. అంటే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, అవునండి రాజుగారు, ఇటువైపు ముందు మీ సేవకులు వెళ్ళారు, తర్వాత ఏమో మీ సేన అంటే సైన్యాధ్యక్షుడు వెళ్ళారు, ఆ తర్వాత మంత్రి వెళ్ళారు, ఇటువైపే వెళ్ళారని చెప్తే రాజుగారు గుర్రాన్ని ఇలా మరి తిప్పి వెళుతున్నాడు. మరి రాజుగారికి డౌట్ వచ్చింది, ఏంటి ఒక అంధుడు కళ్ళు కనిపించవు, మరి ఎలా చెప్పాడు, ఎలా తెలిసింది నీకు, ఒక్కొక్కరు పలానా వాళ్ళు వెళ్ళాడని చెప్పాడు, ఎలా తెలిసింది వీళ్ళకి అని మరి వెనుదిరిగి వచ్చాడు. అడిగి, మహారాజీ మీరు అంధులు కదా, మీకు ఎలా తెలిసింది అని అన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, నేను వారిని వారి యొక్క మాట తీరును బట్టి తెలుసుకున్నాను, వారి యొక్క మాట తీరే వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలిసింది. ఎలా అని అడిగాడు. ఎలా అంటే, ముందు మీ సేవకుడు వచ్చాడు, సేవకుడు వచ్చి, రే గుడ్డివాడా, ఇటువైపు ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు. అంటే అతను సేవకుడు అని నేను అనుకున్నాను, మాట బట్టి మనిషి విలువ అన్నాను కదా, అది అనుకున్నాను. సరే, కొద్దిసేపు అయిన తర్వాత మీ సైన్యాధ్యక్షుడు వచ్చాడు. సైన్యాధ్యక్షుడు వచ్చి, సూర్దాస్ ఇటువైపు ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు. ఓహో, సైన్యాధ్యక్షుడు అనుకున్నాను. తర్వాత మంత్రి వచ్చాడు, సూర్దాస్ జీ ఇటువైపు ఎవరైనా వెళ్ళారా అని. తర్వాత ఆయన వచ్చాడు. తర్వాత మీరు వచ్చేమన్నారు, సాధు మహారాజ్ జీ అన్నారు. మరి ఈ మాటల ద్వారా, మీరు పలికేటువంటి మాటల ద్వారా, నేను విన్న మాటల ద్వారా ఎలాంటి వ్యక్తులో కనుక్కున్నాను అంటాడు. అంటే ఈ చిన్న కథ బట్టి మనకు అర్థమైంది ఏమంటే,
మన తల యొక్క విలువ మన నాలుక చెప్తుందండి. కాబట్టి మిత్రులారా, మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలా. మన మాటే మన విలువను పెంచుతుంది, మన విలువను తగ్గిస్తుంది అనేటువంటి దీని ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత మరి ఈరోజు టాపిక్ విషయానికి వస్తే, సార్ బాలకృష్ణ సార్ పీపీటీ షేర్ చేయండి సార్. స్మాల్ రిక్వెస్ట్ సార్, గోపాల్ సార్, మీరు ఒక హాఫ్ పట్టు ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి సార్. హాఫ్ కదా సార్? హాఫ్ పట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే సార్. సార్ బాలకృష్ణ సార్ ఫస్ట్ షేర్ చేయండి సార్. ఫస్ట్ వన్ సార్. Such a technical problem. Please allow Zoom to access your storage from device settings అని వచ్చింది. రత్నశేఖర్ సార్. సార్ చెప్పండి. Please allow Zoom to access your storage from device settings. సార్ అలౌ నొక్కండి. ఓకే సార్. ఓకే చేస్తే ఓకే ఓకే. నేనే చేసాలండి సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఓకే సార్. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ హౌ టు ప్రిపేర్ ద ఫస్ట్ స్పీచ్. మన యొక్క మొదటి స్పీచ్ ను మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనం వేసే తొలి అడుగు, మనం చేసే తొలి ప్రయత్నం, మనం అందరి ముందు మాట్లాడే తొలి మాట, మరి దీనికి ఒక ప్రణాళిక అంటూ ఉండాలా. ఈ యొక్క స్పీచ్ ను మనము సక్సెస్ఫుల్ గా అద్భుతంగా మనము తయారు చేసుకోవడానికి నా దగ్గర అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి. మరి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్ అనేటువంటి దానికి సంబంధించి మనం ఇక్కడ ప్రధానంగా ఈ 10 పాయింట్లని 10 అంశాలని కరెక్ట్ గా నేర్చుకొని దీని ప్రకారం మనం ఒక ప్లాన్ వేసుకున్నట్లయితే మన ఫస్ట్ స్పీచ్ అనేది ద బెస్ట్ స్పీచ్ లేదా ఒక అద్భుతమైన స్పీచ్ ని మనం తయారు చేసుకోగలుగుతాం. నెంబర్ 1, నో యువర్ ఆడియన్స్. ప్రేక్షకుల గురించి, మనం మాట్లాడే ప్రేక్షకుల గురించి తెలుసుకోవాలి. నెంబర్ 2, నో యువర్ వెన్యూ. మనం ఎక్కడైతే మాట్లాడుతున్నామో వేదిక గురించి తెలుసుకోవాలి. నో ద మెటీరియల్. అక్కడ ఉన్నటువంటి ఆ మెటీరియల్స్ గురించి తెలుసుకోవాలి. సెలెక్ట్ ఎ టాపిక్. ఒక విషయాన్ని ఎంచుకోవాలి. సెలెక్ట్ ఎ పర్పస్. మనం దేనికోసమైతే ఎంచుకుంటున్నామో ఆ పర్పస్ కోసం టాపిక్ ఎంచుకోవాలి. నెంబర్ 6, గ్యాదర్ పొటెన్షియల్ కంటెంట్. సమర్థవంతమైనటువంటి విషయాన్ని మనం సేకరించుకోవాలి. నంబర్ 7, ఆర్గనైజ్ కంటెంట్. అంటే ఆ సేకరించినటువంటి కంటెంట్ ని ఒక ఆర్డర్ ప్రకారం మనం వాటిని ఆర్గనైజ్ చేసుకోవాలి. నంబర్ 8 తర్వాతది ఫ్రేజ్ ద స్పీచ్. ఫ్రేజ్ ద స్పీచ్ అంటే మన స్క్రిప్ట్ ని రాసుకోవడం. అంటే దేని తర్వాత ఏ సీన్ వస్తుందనే స్క్రిప్ట్ సినిమాలో ఎలా రాసాలో అలా రాసుకోవడం అది. నెంబర్ 9, ప్రిపేర్ విజువల్ ఎయిడ్స్. మనం ఏవైతే మనం టాపిక్ అనుకున్నామో, ఏదైతే మన స్పీచ్ అనుకున్నామో దానికి సంబంధించినటువంటి ఈ విజువల్ ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ ని మనం ప్రిపేర్ చేసుకోవడం. నెంబర్ 10 వచ్చేసి ప్రాక్టీస్. ఈ 10 అంశాలని గనక మనం జాగ్రత్తగా నేర్చుకుని వీటిని మనం అనుసరించగలిగితే ఖచ్చితంగా మంచి స్పీకర్ కాగలము. ఎస్, ఇందులో మనం ఇప్పుడు మొదటి తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏంటి? ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. నేను చెప్పినటువంటి పాయింట్స్ లో మొదటిది ఏంటి? ఎస్, నో యువర్ ఆడియన్స్. అవునండి, మన ప్రేక్షకుల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి?
సార్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పగలరా ఎందుకు తెలుసుకోవాలి? మన ప్రేక్షకుల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? నేనే సార్ మనం చెప్తానండి. సెలెక్ట్ చేసుకునే టాపిక్ కానీ మనం చెప్పే విధానం కానీ వేరేలా ఉంటుంది డిఫరెంట్ ఆడియన్స్. అవునవును, ఎస్ రైట్, గుడ్ ఆన్సర్ అండి, థ్యాంక్ యూ. మరి తెలుగులో ఒక సామెత ఉందండి, లోతు తెలియకుండా బావిలో దిగరాదు. వాస్తవమే కదా, మనం బావిలో దిగాలంటే దాని లోతు తెలుసుకుని ఉండాలా, లోతు తెలియకుండా బావిలో దిగరాదు. మరి మనం చేసుకునేటువంటి కంటెంట్ ఏదైతే ఫస్ట్ స్పీచ్ అనుకున్నామో అక్కడ వచ్చేటువంటి ఆడియన్స్ ఎవరు, ఆడియన్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎలాంటి ఆడియన్స్ ఉంటారు, మనం వెళుతున్న ఆడియన్స్, అక్కడ స్పీచ్ ఇచ్చేటువంటి ఆడియన్స్ లో చిన్న పిల్లలు ఉన్నారా, స్కూల్ పిల్లలు ఉన్నారా, కాలేజ్ పిల్లలు ఉన్నారా, యూత్ ఉన్నారా, మధ్య వయస్కులు ఉన్నారా, లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారా, లేదా కేవలం ఆడవాళ్ళకి మాత్రమే అక్కడ ఆడియన్స్ గా ఉన్నారా, లేదా చదువుకున్న వాళ్ళు ఉన్నారా, చదువుకోని వాళ్ళు ఉన్నారా, బాగా చదివిన వాళ్ళు ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనం అక్కడ ఉండేటువంటి ఆడియన్స్ గురించి పూర్తిగా, అది వాళ్ళకి ఏజ్ బట్టి కావచ్చు, జెండర్ బట్టి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఉన్నవారు ఎవరు అనేటువంటి విషయాన్ని, లేదా అక్కడ మనం ఒకవేళ టీచర్స్ కనుక మీటింగ్ ఏర్పాటు చేస్తే నేను టీచర్స్ దగ్గర మాట్లాడాలా, లేదా డాక్టర్స్ ఉంటే డాక్టర్స్ దగ్గర మాట్లాడాలా, రకరకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ మిక్స్డ్ ఉన్నారో అందరూ కలిసి ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనం ఆడియన్స్ గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే మన కంటెంట్ అనేది మనం అద్భుతంగా తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇది నో యువర్ ఆడియన్స్. నెక్స్ట్ వన్, ఎస్ తర్వాతది ఇది నో యువర్ వెన్యూ. మనం ఎక్కడైతే ఉందో వేదిక గురించి మనం తెలుసుకోవాలా, మనం మాట్లాడేటువంటి వేదిక గురించి మనకు అవగాహన ఉండాలి. ఎందుకు తెలుసుకోవాలా వేదిక గురించి, ఎందుకు తెలుసుకోవాలంటే ఈ వేదిక చిన్నదా పెద్దదా, ఓపెన్ ఆడిటోరియమా లేకపోతే క్లోజ్డ్ రూఫ్ ఉందా, సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉంది, నేను ఇక్కడ వేదిక మీద నిలబడితే అందరికీ కనిపిస్తానా, నా మాట అందరికీ వినిపిస్తుందా, ఎంతమంది వస్తారు అనేటువంటిది మన యొక్క వెన్యూ గురించి మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలా. లేదా మనం అక్కడ ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా చేయించాలనుకున్నామా అనేటువంటిది ఖచ్చితంగా వెన్యూ గురించి తెలుసుకోవాలా. మనము ఇక్కడ వెన్యూకి ముందుగానే వెళ్ళాలా. ఎందుకు ముందుగానే వెళ్ళాలంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మనం పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనము ముందుగానే వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని చూసి ఆ వాతావరణానికి అలవాటు పడడం కోసము మనం ముందుకు వెళతాం కదా. ఇప్పుడు నేను ఎగ్జామ్ కి చాలా ఆలస్యంగా హడావుడిగా వెళ్ళాను. మరి మన సంపత్ సార్ ఏమో ప్లాన్డ్ గా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళాడు, రోల్ నెంబర్ ఎక్కడో చూసుకున్నాడు. మరి తర్వాత ఆయన వెళ్ళి ఏ రూమ్ లో ఏ సీట్ లో ఎక్కడ కూర్చున్నాడో బాగా హ్యాపీగా కంఫర్ట్ గా కూర్చున్నాడు, ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు ఆలస్యమైంది, నేను ఆలస్యంగా బయలుదేరాను ఎగ్జామ్ రాయడానికి, హడావుడిగా వెళ్ళాను. ఎంతకీ నన్ను అలో చేస్తారా లేదా, టైం అయిపోతుంది, ఏం చేయాలా, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాను. ఆ టెన్షన్ లో ఒత్తిడిలో నేను అసలు నా రోల్ నెంబర్ ఎక్కడుందో నేను కనుక్కోలేకపోయాను. నేను రోల్ నెంబర్ ఎక్కడుందో నాకు తెలియదు అసలు. మరి ఇప్పుడు హడావుడిగా ఎవరో ఒకరు సహాయం చేస్తే వెళ్ళాను రూమ్కి. రూమ్ వెళ్ళిన తర్వాత నా సీట్ ఎక్కడుందో వెతుక్కోవడానికి గాబరా పడ్డాను. నన్ను అందరూ చూసి నవ్వుకున్నారు. ఏంటి ఇంత లేట్ గా వచ్చాడు, నెంబర్ ఎక్కడుందో తెలియదా అని చెప్పేసి అందరూ నవ్వుకున్నారు. గాబరాగా వెళ్ళి ఏ డెస్క్ లో నా నెంబర్ ఉందో రోల్ నెంబర్ వెతుకున్నాను. అక్కడ వెళ్ళి కూర్చున్నాను. నేను కూర్చున్న తర్వాత నాకు మొత్తం చపట్లు పట్టేశాయి. నా టెన్షన్ ఆలోచన అంతా కూడా నేను ఆలస్యంగా రావడం గురించే ఉంది, కానీ ఆ పేపర్ ఎలా ఉంది, ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది నేను మామూలుగా కంట్రోల్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి అదే రకంగా మన వెన్యూ గురించి తెలుసుకుని
మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళితే మనం కూడా అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, మనం అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి మనం అలవాటు పడడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది వెన్యూ గురించి తెలుసుకోవడం. ఎస్, తర్వాత సెలెక్టెడ్ టాపిక్. మరి టాపిక్ ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎస్, ఇక్కడ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి, టాపిక్ అనేది మనకి ఎవరైతే పిలిచారో ఆర్గనైజర్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, వాళ్ళు ఒక టాపిక్ ఇస్తారండి. లేదా వాళ్ళ టాపిక్ ఇచ్చినప్పుడు ఇంకొక సమస్య ఉంది ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సంపత్ సార్ని ఏదో కాలేజ్ వాళ్ళు పిలిచారు అమ్మని, వాళ్ళు ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ చెప్పగలగాల. అదే సార్ నాకు రాదు, నేను ఆ టాపిక్ చెప్పలేను సార్, నేను గోల్ సెట్టింగ్ అయితే బాగా చెప్తాను సార్ అని అన్నాం అనుకోండి, మనల్ని ఎవరు పిలవరండి. కాబట్టి ఏ టాపిక్ ఇచ్చినా చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది ఎలాంటి టాపిక్ అయినా మనం ఆ టాపిక్ గురించి మనకు అవగాహన పెట్టుకొని మనం ఖచ్చితంగా ఆ టాపిక్ చెప్పడానికి సిద్ధంగా ఉండాలా. లేదా మనల్ని ఎంచుకోమని అనుకోండి, ఆప్షన్ మనకి వచ్చింది, టాపిక్ మీరే చూజ్ చేసుకున్నప్పుడు మనము ప్రేక్షకులకి ఏదైతే ఒక మంచి నాలెడ్జ్ ను, మంచి విజ్ఞానాన్ని ఇస్తుందో, ఏదైతే ఒక మనకి బాగా ఇంట్రెస్ట్ ఉందో, మనకి ఆసక్తి ఉండడమే కాదు ప్రేక్షకులకు కూడా ఆసక్తి ఉండాలి, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్పుడు అలాంటి టాపిక్ ని తీసుకొని మనము అలాంటి టాపిక్ ని చూజ్ చేసుకున్నట్లయితే మన యొక్క స్పీచ్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. మరి తర్వాత నెక్స్ట్ 4th వన్, నో యువర్ మెటీరియల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం పలానా చోట స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాలనుకున్నాం, పిలిచారు, మనమే వెళుతున్నాం, ఏదో ఒక డిగ్రీ కాలేజీకి రమ్మన్నారు నన్నే, నేను మెటీరియల్ గురించి తెలుసుకోవాలా. ఎందుకు? అక్కడ వెళ్ళి మైక్ ఎలా ఉంది, వైర్లెస్ మైకా, విత్ వైరా, పోడియం ఉందా, ఓపెన్ ఆడిటోరియం ఉందా, లేదా పీపీటీ ప్రెజెంట్ చేయడానికి అవకాశం ఉందా, పీపీటీ ప్రొజెక్టర్ వర్క్ చేస్తుందా లేదా, కనీసం ఫ్లిప్ చార్ట్ తగిలేయడానికి బోర్డు ఉందా లేదా, అవి ఆ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, పని చేస్తున్నాయా లేదా, మన ముందే అవగాహనకు రావాలి. ఎందుకంటే ఒకవేళ నేను పీపీటీస్ తయారు చేసుకుని వెళ్ళాను అనుకోండి, అక్కడ పీపీటీస్ మీద కేవలం ఆధారపడి వాటిని తయారు చేసుకుని చాలా బాగా చెప్పాలని వెళ్ళాం మనం, అక్కడ ఒకవేళ ప్రొజెక్ట్ పనిచేయలేదు అనుకోండి, ఏమవుతుంది మన పరిస్థితి? మనం అనవసరంగా గాబరా పడతాం. అప్పుడు అయ్యో నేను పీపీటీస్ బాగా తయారు చేసుకున్నాను, నేను పీపీటీస్ ఉంటే బాగా ఎఫెక్టివ్ చెప్పగలను అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి, మనం ఎక్కడైతే స్పీచ్ ఇవ్వాలనుకున్నామో అక్కడ ఆడిటోరియంలో మెటీరియల్ గురించి మనకు ఒక అవగాహన అనేది తప్పనిసరిగా ఉండాలా. మరి తర్వాత సెలెక్ట్ పర్పస్. మరి పర్పస్ ఏంటి అంటే, మనం ఇచ్చినటువంటి పర్పస్ ఏంటి? వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వెళుతున్నామా, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడానికి వెళుతున్నామా, లేదా వాళ్ళకి తెలియని విషయాన్ని చెప్పడానికి వెళుతున్నామా అనేది పర్పస్ అనేది ఖచ్చితంగా తెలియాలండి. దీన్ని ఆబ్జెక్టివ్ అంటారు. మనం ఏదైతే టాపిక్ ఎంచుకున్నామో కరెక్ట్ గా ఆ డైరెక్షన్ లోనే వెళ్ళడానికి మనము సాధ్యమైనంతగా కృషి చేయాలి, ఆలోచించాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్ గా రన్ చేయగలం. ఎందుకంటే మనం టాపిక్ ఒకటైతే ఇంకోటి చెప్తే అది డివేట్ అయిపోయింది అనుకోండి, ప్రేక్షకులు ఎవరు కూడా ఆసక్తిగా వినరు. వాళ్ళు రకరకాలుగా డైవర్ట్ అయిపోయి వినేవాళ్ళు ఉంటారు, లేదా స్మార్ట్ ఫోన్ చూస్తుంటారు, లేదా లేచి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత నెక్స్ట్ 6th పాయింట్, గ్యాదర్ పొటెన్షియల్ కంటెంట్. మనము సమర్థవంతమైనటువంటి కంటెంట్ ని తయారు చేసుకోవాలా. ఎలా తయారు చేసుకోవాలా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనందరికీ చాలా డౌట్, సార్ కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా తయారు చేసుకోవాలి? ఎస్, ఇక్కడ చూడండి, కంటెంట్ ప్రిపరేషన్ కి అత్యంత ముఖ్యమైనవి పుస్తకాలు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావాలంటే మనం మొట్టమొదటిగా దీని ప్రైమరీ సోర్సెస్ అంటాము, ప్రాథమిక ఆధారాలు, పుస్తకాల మీద మాత్రమే మనం ఆధారపడాలి. రెండవది రీసెర్చెస్, అంటే ఎవరైనా రీసెర్చ్ చేసినటువంటి విషయాలు ఉంటే అవి ఆధారాలతో సహా మనం తీసుకుంటే బాగుంటుంది. మూడవది మ్యాగజైన్స్ అండ్ జర్నల్స్. మ్యాగజైన్స్ అంటే ఒక వారానికో లేదా 15 రోజులకో నెలకు ఒకసారి వచ్చేటువంటి పీరియాడికల్ మ్యాగజైన్స్ ఇవి. ఇట్లా రాజకీయ విషయాలు, రాజకీయాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు ఉంటాయి. జర్నల్స్ అంటే ఒక సబ్జెక్ట్ కి సంబంధించి, సైన్స్ కి సంబంధించినటువంటి లేదా టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాల్ని
రీసెర్చ్ చేసి అందులో పెట్టింటారు. తర్వాత న్యూస్ పేపర్స్, మనకి న్యూస్ పేపర్ చూస్తుంటాము. న్యూస్ పేపర్స్ కూడా మనం కంటెంట్ ప్రిపరేషన్ లో తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే న్యూస్ పేపర్స్ అనేటివి మనం అనకూడదు, కానీ ఒక విషయం బాగా అర్థమవుతుంది. పొలిటికల్ ఎజెండా ప్రకారం అవి కూడా డివైడ్ అయిపోయి మనకు అవసరం లేదు. అవన్నీ కూడా మనకి ఏది అవసరము, మనకి కావాల్సింది ఎడిటోరియల్ పేజ్, సంపాదకీయం పేజ్ అనేది చాలా ముఖ్యమండి. అందులో ఎంతో మంది మేధావులు అక్కడ కాలమ్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళకి అభిప్రాయాలు కానీ, వాళ్ళ యొక్క విషయాన్ని కానీ, వాళ్ళ నాలెడ్జ్ కానీ మనం గ్యాదర్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్లయితే, నేనైతే ఈనాడు పేపర్ని బాగా చదువుతానండి. అంటే ఆ పేపర్ ప్రమోట్ చేయడం కాదు, ఈనాడు పేపర్లో ఎలాంటి విషయాలు తీసుకుంటా నేను, సంపాదకీయం పేజీలో మొట్టమొదట నేను చూసేది ఆంతర్యామి అనేటువంటి కాలం. ఈ ఆంతర్యామిలో ఎన్నో చక్కటి విషయాలు, మన స్పీచ్ పనికొచ్చేటువంటి విషయాలు, మనకు తెలియని విషయాలు, ఎన్నో అద్భుతమైన విషయాలు ఉంటాయి. తర్వాత మకరందం అనే పేజ్ వస్తుంది ప్రతి గురువారం. ఈ మకరందంలో మతం పేరుంటుంది, కానీ వాటిలో ఆ మత గ్రంథాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి నీతి కథలు ఉంటాయండి మకరందంలో. బుద్ధుడి కథలు కావచ్చు, జన్ కథలు కావచ్చు, లేదా క్రీస్తు చెప్పినటువంటి మంచి మంచి విషయాలు కావచ్చు, వాళ్ళు ఎవరైనా చెప్పినండి, మనకి అవి చాలా ఉపయోగపడతాయి. మరి తర్వాత ఈతరం అనేటువంటి ఒక కాలం వస్తుంది శనివారం. అందులో యూత్ ఇన్స్పిరేషన్ గా ఎవరైతే యూత్ అద్భుతంగా పనిచేస్తారో వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక స్పీకర్ కి అది ఇది అని కాదండి, ఎక్కడైనా మనము కంటెంట్ ని సేకరించుకోగలగాల. తర్వాత గూగుల్ చూడండి, ఎందుకు గూగుల్ నేను చివరిలో పెట్టానంటే, మనమంతా కూడా చేసే మొట్టమొదటి పని ఏమంటే నాతో సహా వెంటనే గూగుల్లోకి వెళ్తామండి. ఇది చాలా తప్పు. అందుకే పుస్తకాన్ని మొదటి పెట్టాను నేను. ఎందుకంటే పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానము, పుస్తకాల నుంచి వచ్చేటువంటి జ్ఞానము చాలా పర్ఫెక్ట్ అండి అది. కాబట్టి తర్వాత గూగుల్కి వెళ్ళాలా, గూగుల్లో కావలసిన విషయం తీసుకోవాలా, కానీ గూగుల్లో ఉన్నదంతా కూడా కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొటేషన్ ఉందండి, ఆ కొటేషన్ స్వామి వివేకానంద చెప్పాడా, అబ్దుల్ కలాం చెప్పాడా అనే క్లారిటీ కూడా అందులో ఉండదండి. కాబట్టి మన పుస్తకాలు తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. తర్వాత మరి యూట్యూబ్ తీసుకున్నట్టే, యూట్యూబ్ లో కూడా అందులో కూడా చెత్త వీడియోస్ ఉంటాయి. అక్కడ కూడా ఒక మంచి స్పీకర్స్ ఇచ్చినటువంటి స్పీచెస్ అనేటివి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ తీసుకుంటే దాదాపుగా 2000 వీడియోస్ ఉన్నాయండి. ఇలాంటి ఒక ఫేమస్ స్పీకర్ సంబంధించినటువంటి ఆ వీడియోస్ అన్ని కూడా చూడాలి. లేదా ఇంకా ఇక్కడ దొరకలేదు కంటెంట్, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, ఎవరైనా ఒక రిటైర్డ్ పర్సన్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి మనం ఆయన దగ్గర అనేక విషయాలు ప్రశ్నించుకుంటూ అడుగుతూ మనము రాసుకుంటూ ఉంటే మనకు అద్భుతమైన కంటెంట్ అనేది దొరుకుతుందండి. పుస్తకాల గురించి కందుకూరి వీరేశలింగం ఏమన్నాడంటే పుస్తకాల గురించి, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఓ మంచి పుస్తకం కొనుక్కో. అంటే ఇక్కడ ఉద్దేశం చిరిగిన బట్టలు వేసుకోమని కాదు, పుస్తకానికి ఉన్నటువంటి విలువ అట్లాంటిదని కందుకూరి వీరేశలింగం గారు చెప్పారు. మరి ఐన్స్టీన్ తన సమాధి మీద ఏం రాయమన్నాడంటే, నేను చనిపోయిన తర్వాత నా సమాధి మీద ఇలా రాయండి, పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నది అని రాయండి అన్నాడు. అంటే ఆయన యొక్క సక్సెస్ వెనుక, ఐన్స్టీన్ యొక్క సక్సెస్ వెనుక పుస్తకాల యొక్క పాత్ర అనేది ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. మనం చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, సార్ స్పీకర్ కావడానికి, ఒక ఎఫెక్టివ్ స్పీకర్ కావడానికి ఎలాంటి బుక్స్ చదవాలా అంటే, నా అభిప్రాయం ప్రకారం నాకు తోచినటువంటి ఒక సలహా చెప్తానండి. ఏంటంటే రామాయణము, మహాభారతము, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత ఇవి కాకుండా మరి కొన్ని కవితలు, శ్రీశ్రీ లాంటి వారి యొక్క కవితలు కానీ, తర్వాత ఇంకా కొంతమంది రాసినటువంటి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ రైటర్స్ యండమూరి వీరేంద్రనాథ్ గారు, బివి పట్టాభిరామ్ గారు, ఇలాంటి ఎందరెందరో రాసినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా ఇక్కడ ఎక్కడైనా దొరుకుతుందని కంటెంట్. ఎందుకంటే ఫలానాది ఇది వేస్ట్, ఇది కాదు, ఇది ఉపయోగపడదు అనేది ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని చోట్ల సేకరించుకోవాలా. నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ స్పీకర్ కి ఎక్కడ ఒకే చోట కంటెంట్ దొరకదు. మనం ఎప్పుడో 10th క్లాసులో చదివాం కదండి, ఏంటి ఆల్ ఇన్ వన్, అన్ని సబ్జెక్టులు కలిపి ఒకే పుస్తకంలో ఉంటాయి, ఆల్ ఇన్ వన్. అలాంటి ఆల్ ఇన్ వన్ ఇక్కడ ఎవరికి దొరకదండి. స్పీకర్ కి ఎక్కడ కంటెంట్ దొరుకుతుందో వాటన్నిటిని కూడా మనం సేకరించుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత శతక పద్యాలు,
కంటెంట్ కి చాలా వీళ్ళు శతక పద్యాలు, మన వేమన శతకం కావచ్చు, కుమార శతకం కావచ్చు, భాస్కర శతకం కావచ్చు, అద్భుతమైనటువంటి పద్యాలు వారి యొక్క అనుభవాన్ని రంగరించి వాళ్ళు పోల్చి చాలా అద్భుతంగా చెప్పారు పద్యాలు. ఆ పద్యాల్ని తర్వాత పెద్దబాల శిక్ష నా అభిప్రాయంలో ఈ ఉండి మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి కంటెంట్ ను మనము తయారు చేసుకోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. మరి తర్వాత ఆర్గనైజ్ కంటెంట్, మనం తీసుకున్నటువంటి కంటెంట్ ని ఆర్గనైజ్ చేసుకోవాలా, స్టెప్ బై స్టెప్ ఏది ముందు ఉండాలి ఏది తర్వాత ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ కంటెంట్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 7th పాయింట్. మరి ఇక్కడ చూసినట్లయితే మనం ఏదైతే ఆ బుక్స్ నుంచి ఆ రకరకాల సోర్సెస్ నుంచి తీసుకున్నటువంటి కంటెంట్ ని మనం ఎలా చేయాలా, ముందు ఇంట్రడక్షన్, మనం ఇక్కడ అటెన్షన్ గెటర్ అంటాం. అటెన్షన్ గెటర్ అంటే అక్కడ వచ్చినటువంటి ప్రేక్షకులు కూర్చొని ఉంటారు, ఫిజికల్ గా కూర్చొని ఉంటారు, మానసికంగా ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటారు. వాళ్ళందరినీ మన దారిలోకి మన రూట్ లోకి రప్పించడానికి మనం వేసేటువంటి ఒక ప్రశ్న కావచ్చు, థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్ కావచ్చు, లేదా ఒక మంచి కవిత కావచ్చు, ఒక అద్భుతమైన పాట కావచ్చు, లేదా ఒక మంచి కొటేషన్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, లేదా ఒక అద్భుతమైన కథ కూడా చెప్పచ్చు. అవి ఏవైనా సరే మనం వాడినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా మన దారిలోకి అటెన్షన్ అంతా కూడా మనం చెప్పే టాపిక్ వైపే ఉంటుందండి, ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఈ ఇంట్రడక్షన్ లో కీలకమైనది అటెన్షన్ గెటర్. వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క అటెన్షన్ ని మన దారిలోకి తీసుకురావడానికి మన అద్భుతమైనటువంటి విషయాన్ని ఏదైనా వాడచ్చు మనం ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయాన్ని షేర్ చేయాలనుకున్నాను. ఏంటంటే మామూలుగా సినిమా డైరెక్టర్లు షూటింగ్లు తీస్తూ ఉంటారు, ఏళ్ల తరబడి తీస్తూ ఉంటారు. వాళ్ళు తీస్తూ ఎన్ని రోజులు అవుతుందో, ఎప్పుడు షూటింగ్ మొదలు పెట్టారో, ఎప్పుడు పూర్తి అవుతుందో మనకు కూడా తెలియదు. మరి ఏం చేస్తారు వాళ్ళు, సినిమా ప్రేక్షకుల్ని తమ వైపు ఆలోచింప చేసే విధంగా వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ సినిమా వైపు రావడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఏంటంటే టీజర్ రిలీజ్ చేస్తారు. ఎందుకు, ఆ టీజర్ చూసినటువంటి ప్రేక్షకుడు వా చాలా అద్భుతంగా ఉందిరా, తారక్ ఏం చేశాడు RRR లో, తర్వాత ఎన్టీఆర్ ఏం చేశాడు, తర్వాత రామ్ చరణ్ ఎలా చేశాడు, అద్భుతంగా చేశాడు, వాళ్ళిద్దరు స్నేహితులు అంట, చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ అలా ఉంది ఇలా ఉంది అనేటువంటి ఆ క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో ఆ సినిమా వైపు మరల్చడానికి టీజర్ రిలీజ్ చేస్తారు. మరి ఇక్కడ కూడా ఇంట్రడక్షన్ అయిన తర్వాత మనం కూడా స్పీకర్ టీజర్ రిలీజ్ చేస్తాం. ఏంట్రా టీజర్, మనం చెప్పాలనుకున్నటువంటి కీ పాయింట్స్ ని మనం మొత్తం చెప్తాం. నేను స్టార్టింగ్ లో 10 పాయింట్స్ చెప్పలా, దట్ ఈస్ కాల్డ్ టీజర్. అంటే అంతవరకు కూర్చొని ఇక వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు మన యొక్క టీజర్ ను చూసి అవునా ఇందులో అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి, ఇవి ఉపయోగపడతాయి, మనం కూర్చోవాలా వినాలా అనేటువంటి ఆ సినిమా టీజర్ ఏ రకంగా వాళ్ళని కాన్సన్ట్రేషన్ దాని వైపు తీసుకువెళ్తుందో, ఇక్కడ స్పీచ్ వైపు మనం చెప్పేటువంటి స్పీచ్ వైపు వాళ్ళందరినీ రప్పించడానికి ఇంట్రడక్షన్ తర్వాత మనం ఖచ్చితంగా ఏదైతే చెప్పుకున్నాం మెయిన్ పాయింట్స్ అన్ని కూడా ఒక్కసారిగా రిలీజ్ చేయాలండి. ఇంటికి వెళ్ళాలనుకున్న వ్యక్తి ఎక్కడే కూర్చుంటాడు, అరే అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి, చాలా బాగా చెప్తున్నారు, మనం ఇక్కడే ఉందామని చెప్పేసి వాళ్ళు అనుకుంటారండి. ఎస్, అలా మనం ఆ టీజర్ అయిన తర్వాత మనం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి, మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బాడీలో మొత్తం అంతా విషయాన్నంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చివరికి ఏంటి కంక్లూజన్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇచ్చేటువంటి కంక్లూజన్ అలా ఇలా ఉండకూడదండి. ఎందుకంటే ఒక సినిమా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా తీసుకున్నట్లయితే క్లైమాక్స్ అనేది అద్భుతంగా ఉంటే ఆ సినిమా బంపర్ హిట్ అవుతుంది. మరి మన యొక్క స్పీచ్ అనేది కూడా చివర్లో అద్భుతమైనటువంటి మాటలు అద్భుతంగా వాళ్ళు ఆలోచించే విధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మనం చెప్పినటువంటి విషయాల్ని వాళ్ళ యొక్క మనసులో పెట్టుకొని ఇంటికి వెళ్ళి కూడా ఆలోచింపచేసే విధంగా ఉండాలి. అలాంటి కంటెంట్, అలాంటి క్లైమాక్స్ కావాలి, అలాంటి కంక్లూజన్ కావాలి. మన యొక్క మాటలు అలాంటి స్ఫూర్తిని రగిలించాలి, అలాంటి ఆలోచన రేకెత్తించాలి. వాళ్ళు ఏదైతే తప్పుదారులు వెళ్తున్నారో అలా కాదు, ఇది కరెక్టే కదా అనేటువంటి అలాంటి కన్విన్స్ చేసేటువంటి మాటలు మనం మాట్లాడాలి. ఈ క్లైమాక్స్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఉదాహరణకి భార్గవి మేడం గారు ఎక్కడో ఒక వేదిక మీద స్పీచ్ ఇస్తున్నారండి.
స్పీచ్ ఇస్తూ ఉంటే అద్భుతంగా చెప్తా ఉంది. ఒక అతను జీవితం మీద విరక్తి పుట్టి, ఆయన కారణాలు ఏవనే కానీ విరక్తి పుట్టేసి ఆయన మరి చనిపోవాలనుకున్నాడు. ఒక తాడు కొనుక్కుని తాడు మరి చేతిలో పట్టుకుని వెళుతున్నాడు అటువైపు. ఉరేసుకుందాం ఎక్కడ అడవిలోని, మరి అక్కడ ఏదో మీటింగ్ జరుగుతా ఉంది కదా, ఏదో చూసి వెళదాంలే అనుకున్నాడు. వచ్చాడు, కూర్చున్నాడు. మేడం యాటిట్యూడ్ గురించో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించో అద్భుతంగా చెప్పింది. ఎస్, ఆయనలో మార్పు వచ్చింది. అలాంటి మార్పును తీసుకురావాలి. ఏం చేశాడు ఆయన? ఆ తాడును తన ఆలోచన మార్చుకొని, చావాలన్న ఆలోచన మార్చుకొని ఆ తాడు తీసుకెళ్లి ఇంటి దగ్గర తన పిల్లలకు ఊయలేసాడండి. ఊయల. ఎస్ అంటే మన యొక్క మాటలు, మన మాటల యొక్క శక్తి, మన క్లైమాక్స్ లో మనం ఇచ్చేటువంటి కంక్లూజన్ అనేది అంత అద్భుతంగా ఉండాలనేటువంటి అర్థం అది. మరి అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సినిమా తీసుకున్నామండి. మరి అత్తారింటికి దారేది ఎందుకు చెప్తున్నానంటే సినిమా కాదు ఇక్కడ కావాల్సింది క్లైమాక్స్. మన యొక్క స్పీకర్ యొక్క కంక్లూజన్ లేదా క్లైమాక్స్ ఎలా ఉండాలంటే ఒక్కసారి ఊహించుకోండి. ఆ క్లైమాక్స్ సీన్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నిసార్లు టీవీలో వచ్చినా ఆ సీనే చూస్తాం. ఎందుకు? అంతవరకు మొండికేసిన అత్త క్లైమాక్స్ లో చివర్లో తన పవన్ కళ్యాణ్ తన మాటల ప్రభావంతో అత్త యొక్క ఆలోచనను, అత్త యొక్క యాటిట్యూడ్ ను మార్చివేశాడు. అలాంటి అద్భుతమైనటువంటి క్లైమాక్స్ అనేది, అద్భుతమైన కంక్లూజన్ అనేది మన యొక్క కంటెంట్ కి ఖచ్చితంగా ఉండి తీరాలా. మనం సాధన చేస్తే సాధించలేనిదంటూ ఏమీ లేదు ఇక్కడ. ఎస్. తర్వాత మరి ఇక్కడ మన కంటెంట్ ని, మనం రాసుకున్నటువంటి కంటెంట్ ని మనం మర్చిపోతామేమో అనుకునేటువంటి భ్రమలో ఉంటాం. మరి అప్పుడేం చేయాలా? క్యూ కార్డ్ అంటే మన విజిటింగ్ కార్డు ఉంటుంది కదండి. ఆ విజిటింగ్ కార్డ్ లో మన కీ పాయింట్స్ అనేటివి మనం రాసుకుని ఎడం చేతిలో పెట్టుకుని మనం ఇలా మైక్ పట్టుకుని చూస్తూ చెప్పవచ్చు. పోడియం అంటే పోడియం మీద పెట్టుకుని చెప్పవచ్చు. క్యూ కార్డ్ లో మనం ఎప్పుడైనా పరీక్షలు రాసేటప్పుడు చిన్నగా కాపీరైట్ చూచిరాత కోసం చిన్నగా రాసుకుంటాం చూడండి. అలా అంత చిన్నగా ముఖ్యమైన పాయింట్స్ రాసుకున్నట్లయితే మనం ఎక్కడ డీవియేట్ కామండి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు విషయం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న జోక్ చెప్తానండి ఇక్కడ. ఏంటంటే ఒక మా భార్గవి గారు మిగిలిన ఒక 6 మంది అందరూ కూడా నడుచుకొని వెళుతూ ఉంటారు. సడన్ గా బ్రిడ్జ్ కూలిపోతుందండి. వాళ్ళకి ఒక తాడు అనేది ఆధారం దొరుకుతుంది. ఆ తాడు పట్టుకుని 7 మంది వేలాడుతూ ఉంటారు. వేలాడుతూ ఉంటే ఆ తాడు బరువు అయిపోయింది. ఎవరో ఒకరు వదిలేయాలా అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు భార్గవి మేడం అనిందంట, ఎవరు ముందుకు రాలేదు, మేము త్యాగం చేస్తాంలేండి. ఎందుకంటే నేను నా భర్త కోసం ఎంతో త్యాగం చేశాను, నా పిల్లల కోసం ఎంతో త్యాగం చేశాను, మా అమ్మ నాన్నల కోసం ఎంతో త్యాగం చేశాను. కాబట్టి మీ అందరి కోసం నేను త్యాగం చేస్తాను అని అన్నదట. ఆమె అన్న వెంటనే ఆమెను అభినందించాలి కదా. ఏం చేశారు అందరూ? ఆల్ ఆర్ క్లాప్స్ కొట్టారు. ఏమైంది చెప్పండి, ఏమైంది చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్, ఏం జరిగింది? ఆమె ఒక్కటే పైకి కింద పడ్డారు సార్. ఎస్ అంటే మనం ఎప్పుడు ఎక్కడున్నాము, మనం ఏం చేస్తున్నాము డీవియేట్ కాకూడదు. అక్కడ తాడు పట్టుకుని మరి ఆమెను అభినందించడానికి అక్కడ మర్చిపోయి వాళ్ళు క్లాప్స్ కొట్టారు, అందరు కింద పడిపోయారు. కాబట్టి మనం కంటెంట్, మన పాయింట్స్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా క్యూ కార్డ్ అనేది అవసరము. క్యూ కార్డ్ ని మనం చిన్నగా విజిటింగ్ కార్డ్ సైజ్ లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి తర్వాత నెక్స్ట్ ఫ్రేజ్ ద స్పీచ్. ఇది చాలా ముఖ్యమండి. ఒక రైటరు లేదా ఒక డైరెక్టరు స్టోరీ అంతా అనుకున్న తర్వాత, ఒక స్పీకర్ కానీ స్టోరీ అంతా అనుకున్నాం, ఇంతవరకు మనం కంటెంట్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము, ఇంట్రడక్షన్, తర్వాత బాడీ, తర్వాత కంక్లూజన్, 3 పాయింట్స్ అన్ని కూడా పెట్టుకున్నాం. మనము పెట్టుకున్న తర్వాత ఫ్రేజ్ ద స్పీచ్ అంటే స్క్రిప్ట్ మొత్తం రాసుకోవడం. ఎలా రాసుకోవాలా? మొదటి నుంచి చివరి వరకు టైంతో సహా రాసుకోవాలి. ఎస్. ఇంట్రడక్షన్ 1 నిమిషం నుంచి 2 నిమిషాలకు చెప్పాలి. తర్వాత పీపీటీ వాడాలి. ఆ తర్వాత నేను మరి ఒక కథ చెప్పాలి. కథ ఏ టైం నుంచి ఎంత టైం చెప్పాలి. తర్వాత పీపీటీ వాడాలి. పీపీటీ తర్వాత ఏం చెప్పాలి. మన యొక్క కంటెంట్ మొత్తం అంతా స్క్రిప్ట్ రూపంలో ఎక్కడ ఏ టైంలో ఏం చెప్పాలి, ఏ టైంలో ఏ పీపీటీ వాడాలి, పీపీటీ తర్వాత మనం ఏం చెప్పాలి అనేటువంటి స్క్రిప్ట్ మొత్తం కూడా
ఈ ఫ్రేజ్ ద స్పీచ్ అనే విషయంలో మొత్తం రాసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఎక్కడ మిస్ కాకుండా అలా ప్రాక్టీస్ చేసే అద్భుతమైనటువంటి స్పీకర్ అవుతామండి. ఫ్రేజ్ ద స్పీచ్ అనేది ఒక మామూలుగా సినిమా వాళ్ళ స్క్రిప్ట్ మొత్తం రాసుకుంటారు. ఏ సీన్ లో ఎవరెవరు ఉంటారు, ఎవరికి డైలాగ్స్ ఉంటాయి, వాళ్ళకి డైలాగ్స్ ఉన్నాయి, ఏం డైలాగ్ మాట్లాడాలి, వాళ్ళు ఎంతసేపు మాట్లాడాలి, ఇలా సీన్ బై సీన్ అంతా ఉంటుంది. మనం కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్ లో ఎంతసేపు మాట్లాడాలి, ప్రతి ఒక్క సీన్ కూడా సీన్ బై సీన్ మనం ఎక్కడ పీపీటీ వాడాలి, ఎక్కడ మనం మాట్లాడాలి, ఎక్కడ ఏ విషయం మాట్లాడాలి, మొత్తం కూడా స్క్రిప్ట్ ప్రకారం మనం రాసుకున్నట్లయితే మనం ఎక్కడో కూడా మన పాయింట్స్ మిస్ కావు. మనం సక్సెస్ఫుల్ గా, ఎందుకంటే పీపీటీస్ తయారు చేసుకుని ఎక్కడ ఎప్పుడు వాడాలో మనం మర్చిపోతే ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతాం. కాబట్టి మనం అనుకున్న సక్సెస్ కావాలంటే ఈ స్క్రిప్ట్ అనేది పకడ్బందీగా టాప్ టు బాటమ్, మొదటి నుంచి చివరి వరకు ఎక్కడెక్కడ ఏది ఉండాలి, ఎంత టైం తీసుకోవాలా, మనకి ఇచ్చిన టైం ఎంత, ఆ టైం అంతా డివైడ్ చేసుకుని దేనికి ఎంత టైం తీసుకోవాలో దాన్ని ఖచ్చితంగా అమలు పరిస్తే అది చాలా అద్భుతమైనటువంటి స్పీచ్ అనేది అవుతుంది. మరి ఇక్కడ ఇంకో విషయం, నా యొక్క స్వీయ అనుభవం చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను ఒక చోట మాట్లాడాలనుకున్నాను, నేనేదో ఒక అద్భుతమైన కథ చెప్పాలనుకున్నాను. మరి మన సంపత్ సారు నాకంటే ముందు మాట్లాడాడు, నేను చెప్పాలనుకున్న కథ ఆయన చెప్పేశాడు. అప్పుడు నేను ఫీల్ అయ్యాను, ఏంటి సంపత్ సార్ నేను చెప్పాలనుకున్న కథ ఆయన చెప్పేశాడే, ఏం చేయాలి, కథ చాలా అద్భుతంగా ఉంది, ఎంత బాగా డెవలప్ చేసుకున్నాను, ఆయన చెప్పేశాడు కదా, ఏం చేయాలనేటువంటి నిరాశ నిస్పృహ అప్పుడు వచ్చింది నాకు. ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. అప్పుడు నేను ఏమనుకున్నాను, మొదట బాధపడ్డాను, భయపడ్డాను, తర్వాత అనుకున్నాను ఆ భగవంతుడు నాకు మరో అవకాశం ఇచ్చాడు, అంతకు మించినటువంటి కథను నేను చెప్తాననే దేవుడు కావాలనే పక్కకు మళ్ళించాడనేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్ తో నేను మరి వేరే కథను తయారు చేసుకున్నాను. అలాంటి పరిస్థితి రాకుండా మనం ఒక వేదిక దగ్గరకు వెళ్ళిన తర్వాత ఒకే టాపిక్ పైన ఇద్దరు ముగ్గురు మాట్లాడొచ్చు. ఇప్పుడు భార్గవి మేడం మాట్లాడిన టాపిక్ మేడం మాట్లాడిన తర్వాత మరి తర్వాత రాజుగారు వచ్చారు, రాజుగారు చెప్పాలనుకున్న విషయాన్ని, చెప్పాలనుకున్న ఎక్రోనిమ్స్ మేడం చెప్పేసింది. అప్పుడు రాజుగారు మరి భయపడకుండా, అయ్యో నేను చెప్పాలనుకున్న ఎక్రోనిమ్ ని మేడం వాడేసింది, నేను చెప్పాలనుకున్న కథను మేడం చెప్పేసింది, ఏంటి ఎలా అని అనుకోకుండా మన దగ్గర అలాంటి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనేటువంటి 3 రకాల కంటెంట్ మన దగ్గర ఉండాలి. ఒకే విషయానికి సంబంధించి నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి హౌ టు ప్రిపేర్ ద ఫస్ట్ స్పీచ్ అనడానికి 3 రకాల కంటెంట్ ఎంచుకున్నాను. నేను 3 రకాలు పెట్టుకున్నాను. ఎందుకంటే ఏది బాగుంటుంది చివరిగా ఇప్పుడు మీకు చెప్పేటువంటి కంటెంట్ ని రెడీగా పెట్టుకున్నాను. కాబట్టి మన బుర్రలో అలాంటి కథలు, అలాంటి విషయాలు ఎన్నో పెట్టుకోవాలి మనం. అప్పుడు మనము సక్సెస్ఫుల్ గా రాణించగలుగుతాం. లేదంటే మనం అక్కడ వెళ్ళిన తర్వాత భయపడి ఉన్నది కాస్త మర్చిపోయి చెప్పలేక నిరాశ నిస్పృహలతో మన యొక్క ఫస్ట్ స్పీచ్ అనేది వరస్ట్ స్పీచ్ గా తయారవుతుంది. కాబట్టి ఈ విషయం మీద కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రిపేర్ విజువల్ ఎయిడ్స్, 9th వన్, ప్రిపేర్ విజువల్ ఎయిడ్స్. మరి విజువల్ ఎయిడ్స్ అనేటివి ఇంతకుముందే చెప్పాను నేను, మన కంటెంట్ కి సరిపోయేటువంటి విజువల్ ఎయిడ్స్. నేను ఏం చేశాను, నేను దాదాపుగా ఒక 9 విజువల్ ఎయిడ్స్ తయారు చేసుకున్నాను. నేను చేసినటువంటి పొరపాటు కూడా చెప్తాను చూడండి, ఎందుకంటే మీకు అందరికి తెలియాలా. నేను క్యాన్వా యాప్ లో ఇలా మామూలుగా పొడవుగా వర్టికల్ గా ఉండేటువంటి వాల్ పేపర్స్ తో నేను చేసి సాయంత్రము జూమ్ లో చూసుకున్నాను. చూస్తే సగం పిక్చరే వచ్చింది. ఏంటి నా పరిస్థితి? అరే నా భార్య అన్నది ఏదో ఒకటి చెప్పేపోయి ఎందుకు టెన్షన్ పడతావు, ఇప్పుడు ఏమవుతుంది అన్నది. మరి నాకు మనసు ఒప్పలే. ఎందుకంటే ఇక్కడ ఉన్నది అందరూ మరి కాబోయే స్పీకర్స్, మెంటర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. మరి నేను అలా చెప్పడం నాకు నచ్చలేదు. అప్ టు 7:30 వరకు, 7:30 వరకు నేను వేరే కన్వా యాప్ లో వేరే అప్లికేషన్ వాడుకొని నేను మరి జూమ్ లో ఫుల్ గా వచ్చేటట్లా, సగం రాకుండా ఫుల్ గా వచ్చేటువంటి పీపీటీస్ ని తయారు చేసుకున్నాను. చూడండి, ఇప్పుడే జరిగినటువంటి పొరపాటు ఇది. కాబట్టి మనం కూడా విజువల్ ఎయిడ్స్ తయారు చేసుకోవడంలో మనం ఒక ఆడియో రికార్డ్ కావాలా, ఎలాంటి ఆడియో రికార్డ్ కావాలా, ఎలాంటి పీపీటీస్ కావాలా, ఎలాంటి వీడియో కావాలా, లేదా చార్ట్స్ కావాలా, లేదా ఫ్లిప్ చార్ట్స్ కావాలా అనేటువంటి విషయం మీద మన కంటెంట్ కి ఏవి అవసరమో, ఏవి చెప్తే అద్భుతంగా ఉంటుందో, ఎక్కడ అవసరం అవుతాయి అలాంటి యొక్క ఆ విజువల్ ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ అన్ని కూడా మనం సిద్ధంగా ఉంచుకుంటే మన యొక్క స్పీచ్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి తర్వాత ఇక్కడ ప్రాక్టీస్, 10వది ప్రాక్టీస్ అండి. ఇది
చాలా ముఖ్యం. 10వది ప్రాక్టీస్ అనేది మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే మన అమ్ములు పదిలో, ఎందుకంటే మనం మొదటి రోజు నుంచి చాలా టాపిక్లు జరిగినాయి. మరి అన్ని హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫ్రైట్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, కంటెంట్ ప్రిపరేషన్ కానీ, ఎటిక్వేట్స్ అండ్ ఎథిక్స్ కానీ, రకరకాలుగా వాయిస్ మోడ్ అన్ని ఉన్నాయి. అన్ని కూడా మన యొక్క అమ్ములు పదులు ఇక్కడ ఉన్నాయి. ధనస్సు సిద్ధంగా ఉంది. దాన్ని ఎలా సంధించాలో, మన యొక్క బాణాన్ని ఎలా వదిలితే ఆ గురి తప్పకుండా వెళుతుందంటే మనం సాధన చేయాలి. ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇంత మునుపు అనేవాళ్ళు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని, కానీ మనం దాన్ని అప్డేట్ చేసాం. అప్డేట్ చేశారు కూడా. ఎందుకంటే కాలాను తగ్గట్టుగా మనం కూడా అప్డేట్ చేసాం దాన్ని. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. చూడండి, పర్ఫెక్ట్ ప్రాక్టీస్. ఎలాంటి ప్రాక్టీస్ చేయాలా? పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయాలా. సరే నేను ప్రాక్టీస్ చేశాను అయినా రాలేదు, తప్పు. ప్రాక్టీస్ ఎలా ఉండాలి? పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనం విజేతలు అవుతాం. మనం యొక్క ఫస్ట్ స్పీచ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. మరి ఇందులో నేను చెప్పాలనుకున్న కొన్ని పాయింట్స్ మళ్ళీ రివిజన్ అవుతూ ఉంటాయి. ఇవి చాలా ముఖ్యమండి. మొదటిది స్టేజ్ ఫియర్. ఎస్, మనకి భయం ఉంది. మరి ఒక్కటి గుర్తుపెట్టుకునే మిత్రులారా, ఈ ప్రపంచంలో అన్నీ తెలిసిన వాడు లేడు, ఏమీ తెలియని వాడు లేడు. ఇది బాగా మన మైండ్ లో పెట్టుకోండి చెప్పేటప్పుడు. ఈ ప్రపంచంలో అన్నీ తెలిసిన వాడు లేడు, ఏమీ తెలియని వాడు లేడు. అంటే మన వేదిక మీద వచ్చిన తర్వాత అయ్యో నాకు కొన్నే తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు అనుకోవడం మన భ్రమ కదా. ఎందుకంటే ఒక గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టీన్, ఆయన దగ్గర విలేకరులు వచ్చి, సార్ ఎన్నో ఆవిష్కరణలు చేశారు కదా, చాలా అద్భుతంగా చేశారు, మీరు ఎన్ని విషయాలు కనుక్కున్నారు కదంటే, ఆయన సముద్ర పొడ్డులో ఉండేటువంటి చిన్న ఇసుక రేణువు చూపించి నాకు తెలిసింది ఇంతే అన్నారండి. ఇంతే. అంటే ఈ ప్రపంచంలో తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అలాంటి మేధావి ఎలా అన్నారంటే, మనకు తెలిసినది కొంతే అనేది ఎవరికైనా సరే ఎవరికి పూర్తిగా తెలియదండి. అలాంటి ఆలోచన మన మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలా. అక్కడ వినే వాళ్ళకి అంతా తెలుసు అనుకోవడం మన భ్రమ. ఆ భ్రమను మనం తొలగించినట్లయితే మనకు భయం అనేది ఉండదు. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా స్టార్టింగ్ లో, నాకు కూడా 30 సెకండ్లు యాంగ్జైటీ ఉంటుందండి. 30 సెకండ్స్ అనేది మనకి ఆ రకమైనటువంటి భయం అనేది ఉంటుంది. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నాకే కాదు, ప్రపంచంలో మొట్టమొదటి గొప్ప స్పీకర్ అయిన విన్స్టన్ చర్చిల్కే తప్పలేదు ఈ కష్టం. మనం ఎంత విన్స్టన్ చర్చిల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, నేను కూడా అంతే. మొదట్లో నేను కూడా చెమటలు పట్టేవి, నేను కూడా వణికిపోయేవాడిని, ఒకవైపు చూసేవాడిని, ఏదో రకంగా నర్వస్ గా ఫీల్ అయ్యేవాడిని. ఎవ్వరు కూడా దానికి తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫేస్ చేయాల్సిందే. కాబట్టి ఆ స్టేజ్ ఫియర్ అనేటువంటిది ఉంచండి. FER, ఫియర్ అనే దానికి ఒక మంచి అక్రోనియం ఉందండి. ఆ అక్రోనియం ని నేను షేర్ చేస్తాను చూడండి. చాలా అద్భుతమైనటువంటి అక్రోనియం ఇది. ఎస్, చూడండి, ఫియర్ భయం అనుకుంటాము. ఆ భయానికి నిర్వచనాన్ని అక్రోనియం రూపంలో మార్చేసాము. FEAR, ఫియర్. F స్టాండ్స్ ఫర్, F అంటే ఫేస్, ఎదుర్కో. E ఫర్ ఎవ్రీథింగ్, ప్రతిదాన్ని ఎదుర్కో, ప్రతిదాన్ని. అండ్ మరియు రైజ్, ఎదుగు. ప్రతి ఒక్క దాన్ని నువ్వు ఎదుర్కొంటూ ఉంటే ఎదుగుతావు. కానీ అదే ఫియర్. మనం అనుకున్నటువంటి ఫియర్ అనేది భయం కాదు. మనం దాన్ని ఖచ్చితంగా ఫేస్ చేసినట్లయితే, దాన్ని ఎదుర్కొన్నట్లయితే మనం ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామని చెప్పేసి ఆ ఫియర్ యొక్క అక్రోనియం ని మనం గుర్తుపెట్టినట్లయితే మన యొక్క ఫియర్ అనేది మన దగ్గర ఉండదు. మరి బివి పట్టాభిరామ్ అంటాడండి, ఏమంటాడు తెలుసా? మనం ఇక్కడ మాట్లాడతాం, అక్కడ మాట్లాడని భయపడతాం. మిత్రమా, కేవలం 4 అడుగులు ఎత్తు మాత్రమే, ఇక్కడికి అక్కడికి తేడా కేవలం 4 అడుగులు ఎత్తు మాత్రమే. అది మర్చిపోతున్నావు నువ్వు. ఇక్కడ మాట్లాడిన వ్యక్తి అక్కడ ఎందుకు మాట్లాడలేవు? 4 అడుగులు ఎత్తులు మాత్రమే మాట్లాడవు. ఖచ్చితంగా నువ్వు మాట్లాడగలవు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు అనేటువంటి అర్థంతో చెప్తారు. మరి ఇంకొకటి, నేను కంటెంట్ బాగా ప్రిపేర్ అయ్యాను, నేను స్టేజ్ మీదకి వచ్చాను, మనకి గురువు గారు చెప్పినట్లు సో వాట్,
ఏమనుకున్నారు, సో వాట్, అయితే ఏమి నేను చెప్తాను. కొంతమందికి ఉంటుందండి, అంటే ఏంటి, ఏదైనా ఒక రహస్యం తెలిస్తే వాళ్ళకి కడుపులో దాచుకోలేరు వాళ్ళు, అంటే గ్యాస్ట్రిక్ మాదిరి ఫీల్ అవుతారు వాళ్ళు, ఎప్పుడెప్పుడు దాన్ని కక్కేయాలంటూ ఉంటుంది. అలా అనుకోండి. లేదా ఒక నెత్తి మీద చాలా బరువు ఉంది, ఏం చేస్తారు, ఎక్కడ దించేస్తారు, దించేయాలి. అలా అనుకోండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు కూడా వచ్చిందండి. ఏంటంటే నిన్న మన గోపీచంద్ సార్ ఫేస్ చేశాడు మొన్న. ఏంటి, మాట్లాడుతూ భయపడ్డాడు. నేను కూడా చాలా టీచర్ ట్రైనింగ్స్ లో మాట్లాడాలనుకుంటాను, కంటెంట్ లేదా మంచి జోక్స్ మంచి విషయాలను చెప్పాలనుకుంటాను. ఎందుకు చెప్పాలి, ఎవరైనా ఏమని అనుకుంటారేమో, నవ్వుతారేమో అనుకుని ఈరోజు ఇంటికి పోయాను. ఇంటికి పోయినా అది అయిపోయింది మీటింగ్, కానీ ఆ విషయం నన్ను వదలలే, నన్ను పట్టి పీడిస్తుంది. చెప్పింటే బాగుండేది, ఎందుకు చెప్పలేకపోతున్నావు, బాగా చెప్తున్నావు కదా, చెప్పలేదు కదా అని అనిపించిందా. నెక్స్ట్ రోజు వెళ్ళాను, అదే విషయం చెప్పి మొత్తం చెప్పేశాను. మైకి ఎప్పుడు దొరికితే అప్పుడు, ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు నేను దూసుకుంటా వెళ్ళి చెప్పగలిగాను. అలాంటి యొక్క మనస్తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలా. సో వాట్, నాకు తెలిసింది నేను చెప్తా అనేటువంటి ఆలోచనలో మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనము సక్సెస్ కాగలము. ఇంకొకటి, కూర్చున్న వాళ్ళు విమర్శించే వాళ్ళు ఉంటారండి. విమర్శించేవాళ్ళు అంటే ఫీడ్బ్యాక్ అనేది పాజిటివ్ గా ఇస్తే ఓకే, నెగిటివ్ గా ఇచ్చినప్పుడు మనం పట్టించుకోకూడదండి. ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళకి, అక్కడ కూర్చున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి మాట్లాడితే అర్థమవుతుంది ఇక్కడ సీన్ ఏంటనేది, ఇక్కడ సెగ ఎంత ఉందో ఇక్కడ వస్తే అర్థమవుతుంది. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడుతూ ఉంటారండి, ఒక సచిన్ టెండూల్కర్ బౌల్డ్ అయ్యాడు అనుకోండి, చూసే వ్యక్తి ఏంది రా అసలు, ఎంత మంచి బాల్, ఒక్క అడుగు వేసింటే 6 వెళ్ళలేదు కదా అసలు, ఎంత అసలు సచిన్ టెండూల్కర్ నుంచి మనం ఓడిపోయామని మరి ప్రేక్షకులు రకరకాలుగా మాట్లాడతాం. ఆ స్థానంలో మనం ఉంటే అనేది ఆలోచించాలా. కాబట్టి మిత్రులారా, ఎవరు ఎలాంటి ఏమనుకున్నా పర్లేదు, మనం నేర్చుకున్నది మనం కరెక్ట్ గా ఉన్నామోటి ఖచ్చితంగా చెప్పి తీరాలా, మనం సక్సెస్ సాధించి తీరాలనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చూడండి, మనము ఖచ్చితంగా భయాన్ని వదిలే, ఒకవేళ భయం ఉందనుకోండి, భయంని కూడా చెప్పేసే, నో ప్రాబ్లం, ఏమీ కాదు. మనకు వచ్చిందల్లా మన మాటల్ని ఎక్కడ కూడా మనం ఆపకూడదు. మనకు తోచింది మాట్లాడాలా, చివరికి మనం వచ్చేసేయాలి. మన గంపా సార్ చెప్తారు, మనం ఏమనుకోవాలా, 2 రకాలు అనుకోవాలా, కీడించి మేలించాలా. మొదట ఏమనుకోవాలా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అనుకోవాలా. అంటే నేను బాగా చెప్పగలను, నేను చాలా అద్భుతంగా చెప్పగలను, ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తాను. లేదా కాదనుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ తో లాస్ట్ ఇంప్రెషన్, కంపల్సరీ ఇట్లే అంటాడు, ఫస్ట్ ఇంప్రెషన్ తో లాస్ట్ ఇంప్రెషన్, అంతే కదా, ఏమవుతుంది అనేటువంటి మైండ్ సెట్ మనకి ఉన్నట్లయితే మనకి స్టేజ్ ఫియర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ మనకి స్టేజ్ ఫియర్ అనేది మన దగ్గర ఎవరి దగ్గరికి రాదు, ఎవరు అతీతులు కాదు స్టేజ్ ఫియర్ కి. తర్వాత మరి ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకోండి ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్ సార్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. మీకు ఒక స్పీచ్ చెప్పమని ఒక కాలేజ్ వాళ్ళు ఆహ్వానించారు. ఎస్, మీకు గోల్ సెట్టింగ్ గురించి చెప్పమన్నారు. మీరు కంటెంట్ ని గోపాల్ సార్ చెప్పిన విధంగా అద్భుతంగా తయారు చేసుకుని వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఎప్పుడెప్పుడు మీరు వస్తారా అని మీకోసం ఎదురు చూస్తున్నారు. మరి మీరు వెళ్ళారు, మిమ్మల్ని అందరినీ విష్ చేశారు, వెల్కమ్ చేశారు, మీ చేతిలో బొకే పెట్టారు. మరి మిమ్మల్ని స్టేజ్ మీదకి రమ్మని ఆహ్వానించారు, గట్టిగా క్లాప్స్ కొడుతున్నారు. మరి మీరు నడుస్తున్నటువంటి నడక రాజ టీవీ, మీరు నడుస్తూ ఉంటే ఆ క్లాప్స్ మోగుతున్నాయి. అద్భుతంగా మీ యొక్క నడక చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. మీ ముఖం మీద చిరునవ్వు అనేది వెలుగుతా ఉంది, చిరునవ్వు అద్భుతంగా ఉంది. మీరు స్టేజ్ మీదకి వెళ్ళారు, అంతా గుర్తుంది. మీరు అనుకున్న దానికంటే అంతకు మించి చాలా అద్భుతంగా చెప్పారు. అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్, ఆ యొక్క క్లాప్స్ అనేటివి మీ చెవుల్లో మారుమోగుతున్నాయి. మేమెవరు ఊహించలేదు సార్, మీరు ఇంత బాగా చెప్తారనుకోలేదు. మిమ్మల్ని ఏదో మామూలు సాదాసీదా స్పీకర్ అనుకున్నాము. చాలా అద్భుతంగా చెప్పారు,
చాలా బాగా చెప్పారని చెప్పేసి మిమ్మల్ని అందరూ మెచ్చుకున్నారు. పులారాలు వేశారు, శాల్వాలు వేశారు. మీరు ఆ స్టేడియం ఆ పొడియం దిగి వస్తుంటే మిమ్మల్ని అందరినీ చుట్టుముట్టారండి. చుట్టుముట్టారు దేనికోసం? మీ యొక్క ఆటోగ్రాఫ్ కోసం. ఎస్, అప్పుడు మీ కళ్ళలో ఆనంద బాష్పాలు. ఎందుకంటే నా జీవితంలో నేను మొట్టమొదటిసారిగా నా ఆటోగ్రాఫ్ కోసం నా చుట్టూ ఇంతమంది ఉన్నారా, నేను ఇంత బాగా చెప్పగలిగాను కాబట్టి ఇంతమంది నా చుట్టూ ఆటోగ్రాఫ్ కోసం ఉన్నారు, నేను చాలా అద్భుతంగా చెప్పాను అనేటువంటిది మరి మన కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి. ఎదురుగా ఆ ప్రేక్షకుల మధ్యలో కూర్చున్నటువంటి మన అమ్మా నాన్న కావచ్చు, మన భార్య కావచ్చు, మరి ఆమె చూసి ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు, వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు నీ దగ్గరికి. చాలా అద్భుతంగా చెప్పారు, మీరు ఇంట్లో ఏదనుకున్నాను, ఇంత అద్భుతమైన స్పీచ్ ఇంత అద్భుతంగా చెప్తారని నేను ఎప్పుడు అనుకోలేదండి అని చెప్పేసి గట్టిగా వచ్చి మిమ్మల్ని అందరినీ అభినందించారండి. అలాంటి అద్భుతమైన స్పీచ్ అనేది ఇచ్చానని నేను ఎప్పటికీ అనుకోలేదు. సాధించాను, నేను మాట్లాడగలిగాను. ఎస్, నేను స్టేజ్ పేరు పోగొట్టుకున్నాను, అద్భుతంగా చెప్పాను, నేను సక్సెస్ఫుల్ అయ్యాను. ఎస్, నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా నా లైఫ్ లో ఇదొక సువర్ణ అక్షరాలతో రాసుకునేటువంటి అధ్యాయం ఇది. ఎందుకంటే ఇంత గొప్ప సక్సెస్ నేను ఎప్పుడూ చూడలేదు. ఈ ఆనందాన్ని ఎన్నో కోట్లు పెట్టి నేను కొనలేను. ఎస్ ఎస్, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విజయం, ఈ సక్సెస్ అనేది నేను ఎప్పటికీ మరవలేను. ఎస్ ఎస్ ఎస్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యు క్లోజ్, ఓపెన్ యువర్ ఐస్. సార్, ఇది ఒక విజువలైజేషన్ టెక్నిక్. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. సాయి రౌద్రం చెప్పండి. చాలా బాగా చెప్పారు సార్. మీరు రోజు ఎంత చెప్పినా నేను కూర్చొని వింటా సార్. అంత బాగా చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ. విజువలైజేషన్ ఎలా ఉంది? ఫ్లోడ్ బై యువర్ మనం పిక్చర్ ఏదైతే పర్ఫార్మెన్స్. ఊహించుకున్నామో ఎలా ఉంది? గోపాల్ సార్, నేను రవీంద్ర భారతి వరకు వెళ్ళొచ్చాను సార్. సార్, ఇట్ వాస్ బ్యూటిఫుల్ సార్. సార్, ఢిల్లీశ్వరరావు గారు మన విజువలైజేషన్ సార్ కళ్ళు మూసుకొని చేయమన్నప్పుడు ఎలా అనిపించింది సార్? ఆ ఫీలింగ్ మీలో ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అంటే పబ్లిక్ లో మనకంటూ ఒక ప్రత్యేకత వచ్చేటప్పుడు మనం అందరిలో ఒక స్పెషలైజేషన్ అనేది కనిపించింది సార్. రియల్ గా ఈ విధంగా ఉంటే మన లైఫ్ అంటే, మన దగ్గరికి ఎవరైనా ఆటోగ్రాఫ్ వచ్చేటప్పుడు ఆ యొక్క ఆనందం అనేది ఎలా ఉంటుంది అనేది కళ్ళు మూసి మమ్మల్ని నేర్పించారు సార్. ఆ యొక్క ఫీలింగ్ అనేది, ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది సార్. ఇట్స్ రియల్ నైస్ సార్. థ్యాంక్ యూ సార్. భార్గవి మేడం ఉపేంద్ర గారు కంటిన్యూ సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్. నేను మనల్ని ఒక ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తే మనం తర్వాత స్పీచ్ కరెక్ట్ గా చెప్పి సక్సెస్ అయిన తర్వాత మన కోసం అందరూ నిలబడి క్లాప్స్ కొట్టడం అనేది, కొట్టి మన ఆటోగ్రాఫ్ తీసుకున్న తర్వాత ఆ ఫీలింగ్ సార్, ఎంతో సాధారణంగా ఉన్న మనిషిని ఒకేసారి ఒక తెలియని థ్రిల్లింగ్, ఒక బూస్ట్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. చాలా బాగా చెప్పారు సార్, చక్కగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. ఇది ఎందుకు చెప్పానంటే, యాక్చువల్ గా 5am క్లబ్ లో మాకు చెప్పారంటే, అంటే విజువలైజేషన్ మనం ఏదైతే చేయాలనుకున్నామో, ఏదైతే కష్టతరంగా ఉందో దాన్ని మేము ఈ రకంగా కళ్ళు మూసుకుని మనం స్పీచ్ ఇచ్చే ముందు, మనం ఎక్కడైనా వేదిక దగ్గర వెళ్లే ముందు కాసేపు విజువలైజేషన్ చేసుకుంటే మనలో ఒక పాజిటివ్ థింకింగ్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. అందరూ కూడా ఈ రకంగా విజువలైజేషన్ ఈ రియల్ లైఫ్ లో కూడా స్పీచ్ ఇవ్వాలనుకున్న రోజు కూడా ఖచ్చితంగా ముందు చేయండి. ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది, ష్యూర్. ఎందుకంటే యద్భావం తద్భవతి అంటారు, పైన తథాస్తు దేవతలు ఉంటారు. మనం ఇలా విజువలైజేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు తథాస్తు అన్నారు అనుకోండి, అంతకంటే కావాల్సింది ఏముంది? చాలా అద్భుతమైనటువంటి అవకాశం. తర్వాత మన బాడీ లాంగ్వేజ్, మన సార్ చాలా చక్కగా చెప్పాడు బాడీ లాంగ్వేజ్ గురించి. మరి బాడీ లాంగ్వేజ్ మనం ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్, అద్దం ముందు చేయాలి. అద్దం ముందు ఎందుకు చేయాలి సార్? ఎవరైనా చెప్పండి సార్. ఎవరైనా అడ్మిట్ చేసుకుని
అద్దం ముందే ఎందుకు చేయాలి? మనం కరెక్ట్ చెప్తున్నామే, ఏమన్నా పొరపాట్లు పోతున్నాయి సార్, మిస్టేక్స్ కనిపెట్టుకోవడానికి సార్. అవును, షూర్. అద్దానికి ఒక సామెత ఉందండి. ఏమిటంటే అద్దం అబద్ధం చెప్పదు, అద్దం అబద్ధం చెప్పదు. అవునా కదా? అద్దం అబద్ధం చెప్పదు కాబట్టి అద్దం ముందర ప్రాక్టీస్ చేయాలి. మరి మనము ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్, ఆ మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయాలా? లేదా మన ఇంట్లో అమ్మా నాన్నలో, లేకపోతే మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్, మన భార్య ఉన్నట్టు వాళ్ళ ముందు చేయాలా? మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళ ముందు కూడా ప్రాక్టీస్ చేయాలా? లేదా మన ఫోన్ ఉంటుంది కదండి, వీడియో ఆన్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకొని రికార్డ్ చేసుకోండి, రికార్డ్ చేసి ఒకసారి చూడండి ఎలా ఉంది, సెల్ఫ్ అనాలిసిస్ నేను బాగా చేస్తున్నానా, లేక బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంది, మరి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అనేటువంటిదని మనం ఒకసారి చెక్ చేసుకొని మన ఫ్రెండ్కి పంపించండి. క్లోజ్ ఫ్రెండ్కి పంపిస్తే వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా ఏంటి వాళ్ళ తప్పులు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి దాన్ని ఆ రకంగా మనం తెలుసుకోవాలి. మరి బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మన భరతనాట్యం క్లాసికల్ డ్యాన్స్ చేసే వాళ్ళు చేతులు ఇలా అలా ఊపుతుంటారండి. వాళ్ళు స్పీకర్ కూడా అలాంటి చేతులకి భరతనాట్యం ఆడించాలి. స్పీకర్ జేబులో చేతులు పట్టుకోవడమో, లేదా ఒక మైక్ ఇలా పట్టుకుని జేబులో ఇట్లా చేతులు నడుము చేతులు పట్టుకొని చెప్తే అంత ఎఫెక్టివ్ గా ఉండదండి. కాబట్టి బాడీ లాంగ్వేజ్ అనేది నృత్యం చేస్తున్నారు. ఇలా ఇలా ఏదో ఒకటి రెండా ఇలా చెప్తూ ఉండాలి, చిన్నది పెద్దదని. మన యొక్క బాడీ లాంగ్వేజ్ లో చేతుల యొక్క ఇంపార్టెన్స్ చాలా ముఖ్యమండి. తర్వాత మన యొక్క కంటి చూపు, అది మనం మాట్లాడేటప్పుడు ప్రేక్షకుల్ని, ఒక చిన్న స్టేడియం ఉందనుకోండి, మనం ఒకసారి కుడివైపు ఒకసారి ఎడమవైపు చూడొచ్చు మనం. లేదా చాలా మంది ప్రేక్షకులు ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలా? యు ఆకారంలో చూస్తూ ఉండాలి. చెప్పేటప్పుడు యు ఆకారంలో అందరినీ నిదానంగా గమనిస్తూ ఉండాలా. లేదా వి ఆకారం, వి ఎలా ఉంటుంది, వి ఆకారంలో అందరినీ గమనిస్తూ చెప్పాలా. ఎందుకంటే చివర్లో ఉన్న ప్రేక్షకులు వాళ్ళ మొబైల్లో గేమ్స్ ఆడొచ్చు, మొబైల్లో మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళని అబ్జర్వ్ చేయలేదు అనుకోండి, చివర్లో కూర్చున్న లాస్ట్ బెంచర్స్, మనందరికి తెలుసు మన కాలేజీ రోజుల్లో కూడా లాస్ట్ బెంచర్స్ ఏం చేసేవాళ్ళము, అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఐ కాంటాక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎం ఆకారంలో గాని, ఎన్ ఆకారంలో గాని, డబ్ల్యూ ఆకారంలో గాని చూసినట్లయితే ప్రేక్షకులు వాళ్ళు మనం చెప్పేది వింటున్నారా లేదా, మనల్ని గమనిస్తున్నారా లేదా అనేటువంటిది మనకు క్లారిటీ వస్తుందండి. తర్వాత మన యొక్క మూమెంట్, మన పోస్చర్ ఎలా ఉండాలి, మనం స్ట్రైట్ గా నిలబడాలి. మన పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కాన్ఫిడెంట్ గా మనం స్ట్రైట్ గా నిలబడితే అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. తర్వాత మనం ఒకవేళ ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే, మనం ఉన్నటువంటి ఆ పోడియం పెద్దగా ఉన్నట్లయితే, మనం ఒక వేదిక పెద్దగా ఉంటే మనం ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇలా ఒక అడుగు వేసి ఇక్కడ కొంతసేపు మాట్లాడొచ్చు, మరియు 2 అడుగులు వేసి ఇలా కొద్దిసేపు మాట్లాడొచ్చు. అంతేగాని చీటికి మాటికి ప్రసారి తిరగకూడదండి, అది మంచిది కాదు. తర్వాత మరి మనము ఐ కాంటాక్ట్ గురించి చెప్పుకున్నాము. మరి మైక్ గురించి చెప్పాలి. మైక్ చాలా ఇంపార్టెంట్. మేడం కూడా చెప్పింది, మైక్ ని సాధ్యమైన దూరంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మన యొక్క లాలాజలం పడుతుంది, మనం తుమ్ము దగ్గు మొత్తం అందులో పడి గలీజ్ అవుతుంది, శబ్దం కూడా భయంకరంగా ఉంటుంది. కాబట్టి దూరంగా పెట్టుకుంటే చాలా మంచిది. ఎడం చేత్తోనే పట్టుకోవాలి. ఎందుకంటే ఎడం చేత్తో పట్టుకుని మనం కుడి చేయిని జోలు పెట్టుకుని ఊరికే ఉండకూడదు. కుడి చేయితో డ్యాన్స్ ఆడించాలా. మన యొక్క స్పీచ్ కి సపోర్ట్ గా వాడుకోదని, ఇలా అలా అని వాడుతూ ఉండాలి. దాన్ని వాడినట్లయితే ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ గురించి చెప్తున్నాను ఇవన్నీ కూడా. తర్వాత వాయిస్ మాడ్యులేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక ప్రేక్షకుణ్ణి ఆకట్టుకోవడానికి ఒకే రకమైన బేస్లో మనం మాట్లాడితే ఎవరు వినరు, అట్రాక్టివ్ ఉండదు. కాబట్టి వాయిస్ ని సందర్భానుసారంగా ఎక్కడ పెంచాలో, ఎక్కడ తగ్గించాలో ఆ వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి హై చేయడం, ఒకసారి లో చేయడం, ఇలా చేస్తుంటే ప్రేక్షకుల యొక్క అటెన్షన్ అనేది మన మీద ఉంటుంది, మనం చెప్పే కంటెంట్ మీద ఉంటుంది. అందుకే వాయిస్ మాడ్యులేషన్ కూడా ఖచ్చితంగా మనము డెవలప్ చేసుకోవాలా. ఎలా డెవలప్ చేసుకోవాలి వాయిస్ మాడ్యులేషన్? దీనికి చిట్కాలు ఉన్నాయండి. మొదటిది ఓంకారం. ఇక్కడ భక్తి గురించి అవసరం లేదు. ఓంకారం అనేది మన యొక్క స్వరపేటికకు వ్యాయామం లాంటిది, ఎక్సర్సైజ్ లాంటిది. ఓంకారాన్ని ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాలు వీలైనలా చేస్తే మన వాయిస్ మాడ్యులేషన్ అంటే అద్భుతంగా ఉంటుంది. రెండవది, తర్వాత ఏం చేయాలా? గట్టిగా చదవడం.
మనం పిల్లలు చదువుతుంటారో లేదా మనం చిన్నప్పుడు చదువుతుంటాం గట్టిగా చదవడం. ఆ గట్టిగా చదవడం అనేది మనం ఏదైనా ఒక నవల తీసుకొని కానీ పేపర్ తీసుకొని మనం గట్టిగా చదువుతున్నట్లయితే వాయిస్ మాడ్యులేషన్ ఆ రకంగా ప్రాక్టీస్ చేసి ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో అనేది వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మరి మన పోగు శ్రీనివాస్ సార్ని వాళ్ళ ఆర్ఎంపీ డాక్టర్స్ అందరూ ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, ఒక మంచి స్పీచ్ ఇవ్వమన్నారు. ఇవ్వమంటే మరి రేపు వెళ్ళాలా, మరి ఈరోజు సంపత్ సార్ పిలిచాడు, పోగు శ్రీనివాస్ సార్ రండి మా మనవడి బర్త్డే బాగా గ్రాండ్ గా చేస్తున్నాం రండి అన్నారు. మరి సార్ వెళ్ళాడు, వెళ్ళి అక్కడ కేక్ తిన్నాడు, బాగా క్రీమ్ తిన్నాడు. ఏమవుతుంది, గొంతు సరిగ్గా పనిచేయదు. రేపు స్పీచ్ ఇవ్వాలా, బీ కేర్ఫుల్, ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలా. లేదా ఐస్ క్రీమ్స్ తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు, ఇలాంటి విషయాల్లో వాయిస్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే మనం స్పీచ్ ఇవ్వడానికి మిగిలిన అంశాలతో పాటు వాయిస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఎవరికైనా చెప్పాం స్పీచ్ ఇస్తామని సిద్ధమయ్యాం, రేపు వెళ్ళాలా, ఈరోజు నేను వెళ్ళేసి కూల్ డ్రింక్స్ తాగలేదు, ఐస్ క్రీమ్ తిని లేదా కేక్ బాగా తినేస్తే నా యొక్క వాయిస్ అనేది చెడిపోతే ఏంటి పరిస్థితి? నన్ను ఇంకోసారి పిలుస్తారు ఆర్గనైజర్స్? ఎవరు పిలవరు, మనల్ని నమ్మరు. కాబట్టి మిత్రమా, మన యొక్క వాయిస్ గురించి స్పీచ్ ఇవ్వాలన్నప్పుడు స్పీకర్ వాయిస్ గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి హాట్ వాటర్, సాధ్యమైనంత గోరువెచ్చని నీళ్లు తాగాలి. నీళ్లు ఎక్కువ తాగుతూ ఉండాలి. ఎక్కువ తాగుతూ ఉంటే మన యొక్క స్వరస్థాయి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా కొన్ని చిట్కాలు ఉన్నాయి వాయిస్ కి సంబంధించి. ఒకవేళ మనకి ఏదైనా లైట్ గా కొద్దిగా జలుబు చేస్తే, మనందరికి తెలుసు మనము పాలలో పసుపు వేసుకొని తాగుతాం, వేడి పాలలో, అది కూడా బాగా పనిచేస్తుంది. లేదా తమలపాకు కొన ఉంటుంది, తమలపాకు, ఆ తమలపాకుని మనం నమిలి ఆ రసాన్ని మింగినట్లయితే గొంతులో ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది. లేదా పుదీనా, మింట్ పుదీనా ఉంటుంది కదా, ఆ పుదీనా యొక్క రసాన్ని లేదా ఆ పుదీనాని మనం నమిలి మింగినట్లయితే మన యొక్క వాయిస్ అనేది ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ వాయిస్ వైల్ డెలివరింగ్. ఎప్పుడైతే మనం స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నామో మన వాయిస్ గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత డోంట్ ఇమిటేట్. మనం ఎవరినో చూస్తుంటాం, గంపా నాగేశ్వరరావు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, వాళ్ళని ఇమిటేట్ చేయకూడదు. వాళ్ళు చెప్పిన విధంగా చేయి చెప్పడము, వాళ్ళు చెప్పినట్టు డైలాగ్ చెప్పడము, లేదా వాళ్ళు చెప్పినటువంటి వాయిస్ మాడ్యులేషన్ ఆ రకంగా చెప్పకూడదు. అలా చేస్తే మన శివారెడ్డి ఉన్నాడు కదండి, మిమిక్రీ ఆర్టిస్ట్, సినిమా మూవీ ఆర్టిస్ట్, ఆ రకంగా మనం కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ అయిపోతాం. కాబట్టి మన స్టైల్ మనకుంటుంది. ఎస్, మనం అనుకుంటాం సార్ నా వాయిస్ ఏం బాగాలేదు సార్ మాట్లాడడానికి, అద్భుతంగా ఉంది. ఎందుకు మనకెందుకు ఆధార్ కార్డు పెట్టాడు, ప్రతి ఒక్క వ్యక్తికి వేలి ముద్రలు మ్యాచ్ కావు. అదే రకంగా నీ స్పెషాలిటీ నీకుంటుంది, నీ స్టైల్ నీకుంటుంది, నీ వాయిస్ అద్భుతంగా ఉంటుంది. నీ స్టైల్ నువ్వు ఫాలో కావాలి ఖచ్చితంగా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ప్రిపేర్ ఫర్ అన్ప్రిపేర్డ్ థింగ్స్. అంటే మన జీవితం సాఫీగా జరిగిపోవాలని మనం అనుకుంటాం, ఏదైనా సడన్ గా ఏదైనా ఒక అడ్డంకి వచ్చిందనుకోండి డీలా పడిపోతాం. మనము స్పీచ్ ఇవ్వాలనుకున్న స్పీకర్ కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. మరి మన రాజు గారు బాగా ప్రిపేర్ అయ్యారు. మరి ఒక ఏదో మీటింగ్ ప్రైవేట్ స్కూల్లో పిలిచారు, ఆయన్ని స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళారు రాజు గారు. వెళ్ళిన తర్వాత మరి ఆయన మైకు అంతా ఉంటుందని చెప్పేసి బాగా పీపీటీస్ అన్ని తీసుకొని వెళ్ళాడు. తీరా అక్కడ చూస్తే కరెంట్ లేదు, నో పవర్. అయ్యో కరెంట్ లేదే, నేను చెప్పలేకపోతున్నానే. ఇలాంటి వాటి కూడా సిద్ధపడి వెళ్ళాలా. మైక్ లేకపోతేనేమి, లేదు కరెంట్ ఉంది, పవర్ ఉంది, మైక్ పనిచేయలే, నో ప్రాబ్లం, బికాస్ మైక్ ఇక్కడ ఉంది కదా, దీన్ని నమ్ముకొని వెళ్ళాలి. పీపీటీస్ ఉన్నాయి, అయ్యో నేను పీపీటీస్ తయారు చేసుకున్నానే, ముఖ్యమైన పాయింట్స్ అని దాంట్లోనే ఉన్నాయి, అయ్యో ఎలా చెప్పేది, నాకు గుర్తుకొస్తున్నారా అదా అనేటువంటి విషయాలు కూడా మనం వదిలేసి మన మీద మనం ఆధారపడి వెళితే ఎలాంటి థింగ్స్ అయినా మనం చెప్తున్నప్పుడు ఎవరైనా ఆటంకపరుస్తారు, ఎవరైనా అల్లరి చేస్తారు, వాటిని సాధ్యమైనంత కంట్రోల్ చేయండి లేదా వదిలేయండి. అలాంటి అన్ప్రిపేర్డ్ థింగ్స్, అనుకోకుండా వచ్చేటువంటి అడ్డంకులకి ముందుగానే మన బ్రెయిన్ లో మనం సిద్ధమైపోవాలి. అలా సిద్ధమైపోయినప్పుడే అక్కడ ఎలాంటి వచ్చినా కూడా వీఆర్ వెల్కమింగ్. మనం ప్రారంభించిన పని ముగించే వరకు మనము ఎలాంటి డిస్టర్బెన్స్ కి మనం లోను కాకూడదు. సో ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత
ఇంతకుముందే చెప్పాను, డోంట్ కాపీ. ఇక్కడ ఏది కాపీ చేయకూడదు. ఒక అబ్దుల్ కలాం చెప్పినటువంటి గొప్ప కొటేషన్ ఉంటుందండి. ఆ కొటేషన్ నా స్పీచ్ లో వాడుకొని నేనే చెప్పాలి ఇది నాదే ఇది అని చెప్పకూడదు, తప్పది. ఒకవేళ చెప్పాల్సి వస్తే ఆ వ్యక్తి యొక్క పేరు చెప్పాలండి. ఎందుకు? ఆ గొప్ప వ్యక్తి కొటేషన్ నాదే అని చెప్పావనుకో, అక్కడ కూర్చున్న ప్రేక్షకుల్లో చాలా మందికి తెలిసే ఉంటుంది, మన మీద నమ్మకం పోతుంది. ఎస్, మన మీద నమ్మకం పోకూడదు. మన యొక్క విలువ పెరగాల, మన కంటెంట్, మనం చెప్పే విషయాన్ని వాళ్ళు నమ్మాలా, మన మీద నిజాయితీ అనేది ఏర్పడాలంటే మనం చెప్పే కంటెంట్ అనేది నిజాయితీగా ఉండాలా. ఎవరైనా విషయం తీసుకున్నా, ఎక్కడో ఎక్కడి నుంచి తీసుకున్నాం అనుకోండి, ఇది ఫలానా వాళ్ళ నుంచి తీసుకున్నాం, ఈ కొటేషన్ ఫలానా వాళ్ళది, ఈ ఐడియా ఫలానా వాళ్ళది అని చెప్తే ఇది ఫలానా పుస్తకంలో ఉంది, లేదా ఎవరో ఒకరు చెప్పారు ఇది అని చెప్తే బాగుంటుంది. కానీ అది నేనే చెప్పాను, అది నాదే అని చెప్తే నీ మీద విలువ పోతుంది మిత్రమా. బీ హానెస్ట్, నిజాయితీగా ఉండాలా. నిజాయితీ మన యొక్క బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఎస్, మనము నిజాయితీగా కరెక్ట్ గా చెప్పినట్లయితే మన బ్రాండ్, మనకు ఒక బ్రాండ్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి మిత్రమా. తర్వాత అప్డేట్, చెప్పిన విషయాల్ని ఇప్పుడు ఒక చోట గోల్ సెట్టింగ్ గురించి చెప్పాము, ఆ కథ చెప్పాము, మరో కాలేజీలో పిలిచారు, మరి అదే కథ చెప్పాలనుకున్నాం, అప్పుడు అలా చెప్పామనుకోండి, అక్కడ వచ్చిన వాడు అక్కడ వస్తే ఎవరు ఇంట్రెస్ట్ గా వినరు. సో అప్డేట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. తర్వాత అక్రోనిమ్స్ ని మన సార్ చెప్పినట్లు అక్రోనిమ్స్ ని కూడా తయారు చేసుకుంటే మన యొక్క ఫింగర్ టిప్స్ మీద మన విషయాన్ని మనము పెట్టుకున్నట్లయితే మనం ఎంతసేపు అయినా, ఎక్కడైనా, ఎలా అయినా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. చివరిలో క్వశ్చన్ ఆన్సర్స్. ఎస్, మనం మాట్లాడాం, అద్భుతంగా మాట్లాడాం. మరి మాట్లాడిన తర్వాత మరి మన గోపీచంద్ర గారు చాలా బాగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ప్రశ్నలు అడుగుతారు. అందుకే మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే మనము ఒక 10 ప్రశ్నలని, మన కంటెంట్ కి సంబంధించిన 10 ప్రశ్నలు మనమే తయారు చేసుకుంటే వాళ్ళు ఎలాంటి ప్రశ్న అడిగినా జవాబు చెప్తాము. లేదా ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ నాకు తెలియదు, నిజాయితీగా సార్ తెలియదు కనుక్కొని చెప్తాను అనవచ్చు. లేదా ఇంకొక టెక్నిక్ ఏంటి, వేరే వాళ్ళని అడగచ్చు. ఆ ప్రశ్న నన్ను అడిగారు అనుకోండి, ఏది సార్ ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి, మీకు తెలియదు సంపత్ సార్ మీరు చెప్పండి, భార్గవ్ గారు మీరు చెప్పండి అని అన్నాం అనుకోండి, వాళ్ళ నుంచి జవాబు రాబట్టవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఎవరైనా మనల్ని కావాలని అడిగినా కూడా వాళ్ళకి మన యొక్క మెయిల్ అడ్రస్ కానీ లేదా మన యొక్క వాట్సాప్ నెంబర్ కానీ ఇచ్చినట్లయితే మనం కనుక్కొని చెప్పడానికి వీలవుతుంది. ఇక్కడ ఒక సమయస్ఫూర్తి ఉండాలి. ప్రశ్నలు అడిగేటప్పుడు మనం జవాబు చెప్పేటప్పుడు సమయస్ఫూర్తి ఉండాలి. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది ఒక పిట్టకథ జరిగిందని అనుకోకండి. మరి ఐన్స్టీన్ ఉన్నాడు, శాస్త్రవేత్త. ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కడ మీటింగ్ జరిగినా కారులో వెళ్ళేవాడు. కారుకు ఒక డ్రైవరు. ఆయన ఐన్స్టీన్ జాగ్రత్తగా గమనిస్తూ ఆయన చెప్పేటువంటి కంటెంట్ అంతా కూడా బాగా తెలుసుకున్నాడు. మరి ఆ డ్రైవర్ ఒకసారి అన్నాడు, సార్ రేపు మీటింగ్ ఉంది కదా సార్, నేను చెప్తా సార్, ప్లీజ్ సార్ అన్నాడు. సరే నీకు ఎలా సబ్జెక్ట్ ఉంది కదా చెప్పు అన్నాడు. మరి ఈ డ్రైవరు ఐన్స్టీన్ యొక్క వేషం వేసుకుని వేదిక మీదకి వెళ్ళాడు. అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు. ఐన్స్టీన్ ఎక్కడున్నాడు? ప్రేక్షకుల మధ్యలో చివరిలో కూర్చొని డ్రైవర్ వేషం వేసుకొని మరి చాలా అద్భుతంగా చెప్పాడు. చెప్పిన తర్వాత మరి ఒక అతను లేచి క్వశ్చన్ అడిగాడు. ఈయనకి రాలే, ఈయనకి ఆ జవాబు తట్టకపోతే ఏం చేశాడు? ఎస్, ఈ ప్రశ్నకా, ఎస్ ఇది చాలా ఈజీ, దానికి జవాబు మా డ్రైవర్ సులభంగా చెప్పగలడని చెప్పేసి అన్నాడండి. అప్పుడు ఐన్స్టీన్ ముసిముసి నవ్వుకున్నాడండి. అంటే సమయ స్ఫూర్తి అనేది చాలా ముఖ్యము. జవాబులు చెప్పేటప్పుడు నిజాయితీగా తెలియదని కూడా ఒప్పుకోవాలండి. ఎందుకంటే దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐన్స్టీన్ సార్, రత్నశేఖర్ సార్ టైం ఉందా? చెప్పండి సార్, పర్వాలేదు చెప్పండి సార్. ఓకే సార్. దీనికి అంటే నిజాయితీ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఐన్స్టీన్ ఒక రైతు, ఇద్దరు కూడా ఏరోప్లేన్ లో వెళుతున్నారు, విమానంలో పక్కన కూర్చున్నారు. మరి ఐన్స్టీన్ ఇలా కూర్చున్నాడు, సైంటిస్ట్, ఎందుకంటే కొంచెం నాకు తెలుసు అనేటువంటి దాంతో పక్కన రైతు కూర్చున్నాడు. మాట్లాడుకున్నారు, చాలాసేపు జర్నీ చేశారు, పరిచయం జరిగింది. మరి ఐన్స్టీన్ అన్నాడు, సరదాగా మనం ఒక ఆట ఆడుకుందాం అన్నాడు. సరే అన్నాడు. ఏంటంటే నువ్వు రైతుకు చెప్తున్నాడు, నువ్వు నన్ను ప్రశ్న అడుగు, ఏ ప్రశ్న అయినా అడుగు, జవాబు చెప్తా.
నేను చెప్పకపోతే నీకు 500 రూపాయలు ఇస్తా, నీకు నేను 500 ఇస్తా. నేను నిన్ను ప్రశ్న అడుగుతా, నువ్వు చెప్పలేదు అనుకో 50 రూపాయలు ఇవ్వు, ఎందుకంటే నీకేం తెలియదు కదా, 50 రూపాయలు ఇవ్వు చాలు అని ఐన్స్టీన్ రైతుతో అన్నాడండి. ఎస్, మరి ప్రశ్న ఎవరు అడగాల? రైతు అన్నాడండి, సార్ నేను అడుగునా సార్ ప్రశ్న అన్నాడు. అడుగు, చెప్తా, నేనేం చెప్పనా, అడుగు, ఏ ప్రశ్న అడుగుతావు అడుగు అన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, సార్ 4 కాళ్లతో పర్వతాన్ని ఎక్కుతుంది, 3 కాళ్లతో దిగుతుంది, ఏంటి సార్ అన్నాడు. ఐన్స్టీన్ ఆలోచించాడు, తల గోక్కున్నాడు, జవాబు దొరకలే. ఏమైంది మరి? తను చెప్పకపోగా మరి 500 తీసి, ఎందుకంటే జవాబు చెప్పలేకపోయాడు కదా, పందెంలో భాగంగా 500 రైతుకి ఇచ్చేశాడు. ఆ తర్వాత సరే మిత్రమా ఆ జవాబు ఏంటో నువ్వు చెప్పన్నాడు. ఆయన నాకు కూడా తెలియదు, 50 రూపాయలు తీసుకోండి సార్ అన్నాడు. అంటే రైతుకి 450 రూపాయలు లాభం. కాబట్టి ఇలాంటి సంఘటనలు అనేవి మనకి ఎన్నో విషయాల్ని తెలియజేస్తాయి. మరి ఫీడ్బ్యాక్ బాగా గుర్తుపెట్టుకోండి. మంచిని మైక్లో చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మంచిని చాలా అద్భుతంగా చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు. చెడుని చెవులు చెప్పాలి, మీరు అలా చెప్పకూడదు, ఇలా చెప్తే బాగుండేది. మంచిని మైక్లో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలి. మరి అందులో ఇలా ఉండాలి కదండి, ఉండరు. ఫీడ్బ్యాక్ అనేది కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది కన్స్ట్రక్టివ్ గా చెప్తారు. మనం ఏది కావాలో అది తీసుకోవాలా, మనకు కావలసినటువంటి ఆ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ను మాత్రమే తీసుకుని మనం ముందుకు వెళ్ళాలా. విమర్శించాలనుకోండి, కొందరి మనస్తత్వాలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. వాళ్ళు విమర్శిస్తే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అయ్యో నేను చెప్పలేనేమో, నేను బాగా చెప్పలేదా, అయితే నాకు స్పీచ్ రాదు, నేను చెప్పను, వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అనేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది రాకూడదు మనకి. నేను చెప్తాను, ఖచ్చితంగా సరి చేసుకుంటాను అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా రావాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చెప్పిన ప్రతి చోట 100 మందిని సాటిస్ఫై చేయలేము. మనం చెప్పే చోట ఎందరో విమర్శించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. పెద్ద వాళ్ళకి తప్పలేదండి, మనం ఎంత. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. స్వామి వివేకానంద గారు లండన్ లో ఒక పెద్ద మీటింగ్ హాల్లో స్పీచ్ ఇస్తున్నారు. ఆయన తెలుసు ఆయన ఎలాంటి వాళ్ళు. స్పీచ్ ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఒక పేపర్లో ఏదో రాసి స్వామి వివేకానందకి ఇలా ఇసిరేశాడు. ఏం రాశాడు వ్యక్తి? ఫూల్ అని రాశాడు. ఎవరిని? స్వామి వివేకానందని. ఫూల్. స్వామి వివేకానంద వెంటనే దాన్ని చదివి సమయస్ఫూర్తితో ఏమన్నాడు తెలుసా? చూడండి, ఇక్కడ ఎవరో మామూలుగా లేఖ రాసి ఉత్తరం రాసి కింద సంతకం పెడతారు, కానీ ఇక్కడ ఎవరో సంతకం మాత్రమే పెట్టాడు, ఉత్తరం రాయలేదు అని సమయస్ఫూర్తిగా అన్నాడండి. అంటే అలాంటి సమయస్ఫూర్తి అనేది మనకి రావాలండి ఖచ్చితంగా. మరి తర్వాత మనం లెర్నర్, నేర్చుకుంటూ ఉండాలా ఖచ్చితంగా. నేర్చుకోవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సోక్రటీస్ అనేటువంటి ఒక గ్రీకు తత్వవేత్త ఉన్నాడు. ఆయన ప్రజలందరినీ ప్రశ్నతో వేధిస్తున్నాడని ఆయనకి మరణశిక్ష వేస్తారు. మరణశిక్ష వేసే రోజు జైల్లో వచ్చి మీ చివరి కోరిక ఏంటి అని అడిగారు. ఆయన ఏమన్నాడు తెలుసా? చివరి కోరిక ఏమన్నాడు తెలుసా? మనమైతే ఏమడుగుతాం? రకరకాలు అడుగుతాం. ఏమన్నాడు తెలుసా? సార్, ఇక్కడ దూరంగా ఎవరో కూర్చొని ఏదో ఒక సంగీత వాయిద్యాన్ని వాయిస్తున్నాడు, ఒక్కసారి ఆయన పిలవండి సార్, అది నేర్చుకుంటా, నేను అది నేర్చుకుంటాను. చచ్చిపోయే వ్యక్తికి, ఆ చనిపోయిన వ్యక్తికి నేర్చుకుంటాను అంటే తపన ఉంది చూడండి. అలాంటి తపన, అలాంటి నేర్చుకునే విధానం మనలో ఉండాలా. నిత్య విద్యార్థిగా ఉండాలా. బిఏ లిజనర్, ఖచ్చితంగా మనం వినాలండి. శ్రోత కానివాడు వక్త కాలేడు. శ్రోత కానివాడు వక్త కాలేడు. సో ఖచ్చితంగా మనం విషయాలు విని నోట్ చేసుకుంటేనే అవి మనకి చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి క్వాలిటీని, ఇలాంటి విషయాన్ని మనం డెవలప్ చేసుకోవాలా. మరి తర్వాత ఏంటి? లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఎస్, ఫెయిల్ అనేటువంటి పదాన్ని, అయ్యో నేను ఫెయిల్ అయ్యాను అనేటువంటి భావన గతంలో ఉండేది, కానీ ఇప్పుడు మనం మార్చేసాం. గొప్ప వ్యక్తులు ఎవరో ఫెయిల్, FAIL అనేటువంటి పదానికి అక్రోనియం తయారు చేశారు. ఏమిటి అక్రోనియం? చూద్దాం అక్రోనియం గురించి. ఎస్,
ఫెయిల్ అంటే FAIL. F అంటే ఫస్ట్, A అంటే అటెంప్ట్, I అంటే ఇన్, L అంటే లెర్నింగ్. నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం. ఫెయిల్ అంటే నేను నా వల్ల కాదు, నా చేత కాలేదు అనేది గతంలో ఉండేది. ఇప్పుడు మారిపోయింది డెఫినేషన్ ఫెయిల్ కి. ఈ ఎక్రోనియం ద్వారా ఫెయిల్ అంటే నేర్చుకోవడంలో తొలి ప్రయత్నం అనేటువంటి భావనను మనం అందరూ కూడా డెవలప్ చేసుకోవాలా. డెవలప్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఫెయిల్యూర్ అనే దాని గురించి గతంలో ఉండేటువంటి భ్రమ ఆలోచన అనేది మనలో నుంచి మనం తీసేయాలా. తర్వాత మరి ఫెయిల్యూర్ స్టోరీస్ అనేవి ఖచ్చితంగా చదవాలా. అబ్రహం లింకన్, మనకి స్టేజ్ ఫేర్ ఉంది, మనం చెప్పలేము నా వల్ల కాదనుకుంటే అబ్రహం లింకన్ ప్రపంచంలో అత్యంత ఫెయిల్యూర్ కలిగిన వ్యక్తి అబ్రహం లింకన్. ఆయన యొక్క జీవిత చరిత్ర చదవండి. ఆయనకు తగిలిన ఎదురు దెబ్బలు, ఆయన తిన్నటువంటి ఓటమి రుచి ఆయన చూస్తే, ఆయన యొక్క జీవిత చరిత్ర చదివితే ఆయన ముందు మనం ఎంత అనిపిస్తుంది. మనం చూసేటువంటి ఫెయిల్యూర్ ఆయన ముందు మనం ఎంత, ఆయనకి ఎలా బతికగలిగాడు అవన్నీ తట్టుకుని అనేటువంటి ఆలోచన వస్తుంది. అలాంటి స్టోరీస్ చదవాలి. చివరిగా మన యొక్క బల్బును కనుక్కున్నటువంటి థామస్ అల్వా ఎడిసన్ ఏం చెప్పాడంటే ఫెయిల్యూర్ గురించి, ఎవరైతే ఫెయిల్ అవుతాం అనుకున్నారో, మరి ఫెయిల్ అయ్యాం కదా అనేటువంటి బాధపడే వ్యక్తులు ఫెయిల్యూర్ గురించి థామస్ అల్వా ఎడిసన్ ఏం చెప్పారంటే, సార్ చూడండి, విలేకరులందరూ కూడా మరి ఆయన బల్బు కనుక్కోవడంలో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడండి? 1000 సార్లు. చూడండి, ఒక బల్బు కనుక్కోవడంలో 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. మనం ఒక్కసారి ఏదైనా ఫెయిల్ అయితే మనం చాలా ఫీల్ అవుతాం. మరి అలాంటి థామస్ అల్వా ఎడిసన్ ను విలేకరులు అడిగారంట, సార్ 1000 సార్లు ఫెయిల్ అయ్యారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగారంట. నోట్లో మైక్ పెట్టి విలేకరులు. వాళ్ళు చేసేది అదే పనే కదా. ఆయన అన్నాడంట తెలివిగా, ఐ హ్యావ్ నాట్ ఫెయిల్డ్, నేను ఎక్కడా ఫెయిల్ కాలేదు. ఐ హ్యావ్ జస్ట్ ఫౌండ్ 10,000 ways దట్ ఐ వోంట్ వర్క్. 10,000 రకాలుగా ఎలా చేయకూడదో నేర్చుకున్నా నేను. అది ఫెయిల్యూర్ కాదని చెప్పాడు. చూడండి, మనందరికీ కూడా ఎవరైతే ఫెయిల్ అయ్యారో, ఫెయిల్ అవుతామనేటువంటి భావన ఉందో, థామస్ అల్వా ఎడిసన్ గురించి తెలుసుకుంటే మనం ఖచ్చితంగా ఫెయిల్యూర్ గురించి మనం ఎక్కడ కూడా భయపడమండి. కాబట్టి మిత్రులారా, ఒక స్పీకర్ అనే వ్యక్తి ఒక కవి కావాలా, కవిత్వాలు రాయాలా, ఒక రచయితగా ఉండాలా, రచనలు చేయాలా, ఒక గాయకుడు కావాలా, పాటలు పాడాలా, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి అద్భుతమైన పాటలు. మన మహంకాళి సార్ పాట పాడాడు, ఒక అద్భుతమైన పాట. అలాంటి ఒక పాజిటివ్ థింకింగ్, ఒక మోటివేషనల్ పదాలు ఉన్నటువంటి అద్భుతమైన మనం పాటలు పాడచ్చు. గాయకుడు కావాలా, ఒక మంచి కథకుడు కావాలి. అలాంటి నవరసాల్ని అన్నిటినీ కలుపుకొని ఒక గొప్ప కథానాయకుడు కావాలి. స్పీకర్ అంటే ఒక మాటలు చెప్పే వ్యక్తి కాదు, తనలో స్పీకర్ కి కావాల్సినటువంటి కళలన్నిటినీ కూడా ఆకలింపు చేసుకోవాలి. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో చిన్న చిన్న రాతలు, చిన్న చిన్న గీతలు, మీకు నచ్చింది, మీకు తోచింది, మీరు ఆలోచించి చెత్త చెదరం రాసేయండి. ఖచ్చితంగా మీకు జీవితంలో ఉపయోగపడతాయి. బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, నా యొక్క అనుభవం ద్వారా చెప్తున్నాను. నేను ఎన్నో రకాల విషయాల ఆలోచనలు నేను రాసుకుంటూ ఉంటాను. మీరు కూడా చేయండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మిత్రమా, స్వామి వివేకానంద ఏం చెప్తాడు, మీరు గొర్రెలు కాదు, మనం గొర్రెలు కాదు, మనం సింహాలం. కాబట్టి మనమందరం సింహంలాగా గర్జించాలి, సింహంలాగా ఉండాలి, సింహంలాగా వేటాడాలి అనేటువంటి భావనని అందరూ కూడా స్ఫూర్తి నింపుకోవాలి. తర్వాత తల్లి ఎన్నో బాధల్ని భరిస్తే గాని బిడ్డకు జన్మనివ్వదు. ఎన్ని దెబ్బలు తింటే గాని రాయి శిల్పంగా మారదు. ఎన్ని దెబ్బలు తింటే గాని ఇనుము ఒక ఆయుధంగా మారదు. మరి కాబట్టి మనం ఎన్ని దెబ్బలు తినడానికైనా సిద్ధంగా ఉండాలా, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా తట్టుకునే విధంగా సిద్ధంగా ఉండాలా. మనం ఒక ఆయుధంలా మారాలని చెప్తూ ఆ శక్తి ఉంటే ఏ శక్తి కూడా మనల్ని ఆపదు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలా అని చెప్తూ, పెదవి దాటని మాటకు ప్రభువు నీవు, పెదవు దాటిన మాటకు బానిస నీవు. కాబట్టి మాట్లాడే ముందు నీ మాటను బయటికి పిలిచే ముందు జాగ్రత్తగా వదులు. అది
మిత్రుడిని తయారు చేస్తుంది లేదా శత్రువుని తయారు చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మెంటర్ రత్నశేఖర్ గారికి, ఓపికగా వినేటువంటి మా మిత్రులకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అనండి. గోపాల్ సార్, అంటే మేము ఆపమని చెప్పకపోతే ఇంకా ఇంకో అరగంట అయినా మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు సార్. అనర్గళంగా చాలా గ్రేట్, చాలా అద్భుతంగా చెప్పారు. మేము అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఇంకా మా మిత్రులు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బాగుందంటే బాగుందని చెప్పండి, మీకు నచ్చలేదంటే కూడా నచ్చలేదు అని చెప్పండి. ఏమి నచ్చలేదు చెప్తే సార్ మార్చుకోగలుగుతారు. ఎస్, అందరూ